today's our topic is how to read inputs from the console. So console నుంచి మనం ఇన్పుట్స్ ని ఎలా రీడ్ చేయాలి. సో ఇప్పటివరకు మనం కన్సోల్లో ఓన్లీ అవుట్పుట్ ప్రింట్ చేయడం మాత్రమే చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ అని చెప్పి ఒక ప్రింట్ హాయ్ అని ఇచ్చారు అనుకోండి. సో ప్రింట్ హాయ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది ఎక్కడ ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద కన్సోల్. సో మన కన్సోల్లో హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే టుడే వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కన్సోల్. అంటే కన్సోల్ నుంచి మీరు ఇన్పుట్ టైప్ చేస్తే ఆ ఇన్పుట్ అనేది మన ప్రోగ్రామ్లోకి ఎలా వస్తుంది. ఇప్పటివరకు మనం ఓన్లీ అవుట్పుట్ ప్రింట్ చేయడం చూసామండి. ఈ రోజు మనం ఏం చూడబోతున్నా ఇన్పుట్స్ని ఎలా రీడ్ చేయాలనేది చూద్దాం. ఇన్పుట్స్ని రీడ్ చేయడానికి మన దగ్గర ఒక మెథడ్ ఉంది, వెరీ సింపుల్ మెథడ్. ద మెథడ్ ఈస్ ఇన్పుట్ అనే మెథడ్ ద్వారా మనం ఇన్పుట్స్ని రీడ్ చేయొచ్చు. సో ఇన్పుట్స్ని రీడ్ చేసేటప్పుడు అది ఎలా రీడ్ చేస్తుందంటే ఇట్ కెన్ రీడ్ ద డేటా ఓన్లీ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. ఇన్పుట్ అనేది డేటాని ఏ ఫార్మాట్లో రీడ్ చేయగలుగుతుంది, ఓన్లీ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్లో మాత్రమే ఇది డేటాని రీడ్ చేయగలుగుతుంది. ఈవెన్ మీరు నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నెంబర్ని అది ఎలా ట్రీట్ చేస్తుంది, ద నెంబర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్ ఓన్లీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అని చెప్పి లోపల మీరు ఏదైనా ప్రాంప్ట్ రాయొచ్చండి మీ ఇష్టం, అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం మీరు ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ నెంబర్ అని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్ రాసండి. సో మనం ఒక ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కదండి. సో దట్స్ వై ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం ఇచ్చే డేటా అనేది స్టోర్ చేస్తున్నాను. అంటే మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్ అనేది వచ్చి మీరు ఎక్కడ స్టోర్ అవుతుంది, ద నెంబర్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు ద వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఎక్స్ యొక్క డేటా టైప్ ఏంటనేది ఒకసారి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద టైప్ ఆఫ్ ఎక్స్. ఆల్రెడీ ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం కదమ్మా. సో యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద టైప్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్లో ఏదైతే మనం డేటా ఇస్తున్నామో ఎక్స్ యొక్క డేటా టైప్ని కూడా ఇక్కడ ప్రింట్ చేయమని చెప్తారు. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దామండి. సో రన్ చేసేటప్పుడు మీకు ప్రాంప్ట్లో ఏం అడుగుతుంది చూడండి, ఎంటర్ నెంబర్. ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో అది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది, ఎంటర్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక 5 అనే ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. నెంబర్ ఈజ్ 5. సో 5 అనే నెంబర్ ఎంటర్ చేస్తే 5 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎక్స్ యొక్క డేటా టైప్ మనం ప్రింట్ చేస్తున్నాం, టైప్ ఆఫ్ ఎక్స్. ఏం ప్రింట్ అయింది ఒకసారి బాటంలో చూడండి, ద టైప్ ఆఫ్ ఎక్స్ ఈస్ స్ట్రింగ్, ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. సో రీజన్ ఏంటండి, 5 అనేది ఒక నెంబర్ కదా. 5 అనేది నెంబర్ అయినప్పటికీ కూడా ఇన్పుట్ మెథడ్ అనేది డేటాని ఏ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది, ఓన్లీ స్ట్రింగ్ ఫార్మాట్లో మాత్రమే రీడ్ చేస్తుంది. సో దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఒక వేరియబుల్ తీసుకున్నాం, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అండి. సో ఎంటర్ నెంబర్ లేదా ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని చెప్పి ఇవ్వండి. మీరు ఎంటర్ చేసే ఫస్ట్ నెంబర్ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎంటర్ ద సెకండ్ నెంబర్, మీరు ఎంటర్ చేసే సెకండ్ నెంబర్ అనేది వైలో స్టోర్ అవుతుంది. అండ్ ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఎక్స్ని వైని యాడ్ చేసి నేను ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ఈ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఇనీషియల్గా మీకు ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది, మీరు ఎంటర్ చేసే నెంబర్ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఎంటర్ సెకండ్ నెంబర్, మీరు ఎంటర్ చేసే సెకండ్ నెంబర్ వైలో స్టోర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం అండి. ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో 7 అని ఇచ్చాను. ఓకే, ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇచ్చానండి. ఓకే, సో 7 + 8 అంటే మనకి ఎంత రావాలండి, 15 కదా రావాలి. బట్ అక్కడ 15 రాలేదండి. 15 ప్లేస్లో మీకు ఏమొచ్చింది ఒకసారి చూడము, 7 8 అని వచ్చింది. రీజన్ ఏంటి, 7 అనేది ఒక స్ట్రింగ్గా తీసుకుంది, 8 కూడా ఒక స్ట్రింగ్గా తీసుకుంది. రెండు స్ట్రింగ్స్ని అది కంకాటనేట్ చేస్తుందండి. అంటే రెండు స్ట్రింగ్స్ని ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేస్తుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదమ్మా రీసెంట్గా. టైప్ కాస్టింగ్ అంటే వీ కెన్ చేంజ్ ద డేటా టైప్స్. అంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలి. వీ నీడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. సో ఇప్పుడు ఇన్పుట్లో మనం ఏమి ఇచ్చినా కూడా అది స్ట్రింగ్గా తీసుకుంటుంది. మీరు దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ ఈజీ. మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, ఇంట్ అనే మెథడ్. సో ఇంట్ అనే మెథడ్లో మీరు ఈ ఎంటైర్ ఇన్పుట్, మీరు ఏదైతే ఇన్పుట్ ఉందో ఇన్పుట్ని తీసుకొని మీరు దేంట్లో తీసుకుంటున్నారండి, ఇంట్లో తీసుకుంటున్నారు. అంటే మీరు ఇచ్చే నెంబర్ అనేది ఎందులో కన్వర్ట్ అవుతుందండి, మీరు ఎంటర్ చేసే నెంబర్ అనేది ఇంటీజర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇంటీజర్లో కన్వర్ట్ అయ్యి మీకు ఎక్స్లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా అంతే అమ్మా. ఈ సెకండ్ నెంబర్ కూడా మీరు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఇంట్ బ్రాకెట్ ఓపెనింగ్, ఎండింగ్లో బ్రాకెట్ అనేది క్లోజింగ్. అంటే మీరు ఎంటర్ చేసే ఫస్ట్ నెంబర్ ఇనీషియల్గా స్ట్రింగ్గా తీసుకుంటుంది. ఆ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఎక్స్లో స్టోర్ చేస్తున్నాం. సెకండ్ నెంబర్ కూడా ఇనీషియల్గా అది స్ట్రింగ్లో తీసుకుంటుందండి. అది మీకు ఇంటీజర్లో కన్వర్ట్ అయిన తర్వాత వైలో స్టోర్ అవుతుంది. సో ఇంటీజర్లో కన్వర్షన్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై చేస్తున్నాం. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సేమ్ ప్రీవియస్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇస్తున్నాం అండి. 7 అనే ఒక ఇన్పుట్ ఇస్తున్నాం, 8 అనే ఒక ఇన్పుట్ ఇస్తున్నాం. ప్రీవియస్గా మనకి 7 8ని యాడ్ చేస్తే 7 పక్కన 8 ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు ఏం ప్రింట్ అయింది చూడండి, 15 అనేది ప్రింట్ అయింది. సో వై, బికాస్ వీఆర్ కన్వర్టింగ్ ద స్ట్రింగ్ వాల్యూస్ ఇంటూ ఇంటీజర్ వాల్యూస్. స్ట్రింగ్ వాల్యూస్ మనం ఇంటీజర్ వాల్యూస్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఇంతవరకు అర్థమైందమ్మా. సో అంటే ఇన్పుట్ అనేది మనం కన్సోల్ నుంచి ఇన్పుట్స్ని రీడ్ చేయడానికి ఒక బిల్ట్ ఇన్ మెథడ్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. మీరు దాన్ని కావాలనుకుంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అండి, లేదా మీరు దాన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎస్ యువర్ విష్.
మీరు దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలి అంటే ఫ్లోట్ అని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఫ్లోట్ అని చెప్పి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్లోట్ అంటే తెలుసు కదా, ఫ్రాక్షనల్ నెంబర్స్ తీసుకుంటుంది, అంటే డెసిమల్స్ని తీసుకుంటుంది. అంటే మీరు 7 అని ఇస్తే అది 7.0గా తీసుకుంటుంది, 8 అని ఇస్తే 8.0గా తీసుకుంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. మళ్ళీ సేమ్ అదే 7 ఇచ్చానండి, మళ్ళీ 8 అని ఇచ్చాను. మీకు అవుట్పుట్ ఏమొచ్చింది అంటే ద అవుట్పుట్ విల్ బి 15.0. సో ఎందుకమ్మా అవుట్పుట్ అనేది 15.0 అని వచ్చింది, రీజన్ ఏంటి? సో ఇక్కడ మనం ఇచ్చే 7 అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిందండి. ఇట్ ఈస్ కన్వర్షన్ ఇంటూ ఫ్లోట్. 7 అనేది 7.0గా కన్వర్ట్ అయింది, 8 అనేది 8.0గా కన్వర్ట్ అయింది. సో ద అవుట్పుట్ విల్ బి 15.0. సో ఇక్కడ మీరు స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసాం మన ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తామండి. రైట్ అండి. ఈరోజు మనం ఒక 3 మెథడ్స్ మాట్లాడుకున్నాం అండి ఇప్పటి వరకు. ఇంటీజర్ అనే ఒక మెథడ్ టైప్ కాస్టింగ్లో, ఫ్లోట్ అనే ఒక మెథడ్ అది కూడా మనకు టైప్ కాస్టింగ్లో వస్తుంది. నెక్స్ట్ మనం డేటాని రీడ్ చేయడం కోసం, కన్సోల్ నుంచి డేటాని రీడ్ చేయడం కోసం మనం యూస్ చేసేటటువంటి మెథడ్ ఏంటమ్మా, ఇన్పుట్ అనే మెథడ్ ద్వారా వీ కెన్ రీడ్ ద డేటా ఫ్రమ్ కన్సోల్ నుంచి ఇక్కడ మనం డేటాని రీడ్ చేయొచ్చండి. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ బిల్ట్ ఇన్ మెథడ్. మన దగ్గర ఇంకో బిల్ట్ ఇన్ మెథడ్ ఉందండి, ఇవాల్ అంటే ఇవాల్యుయేషన్ అంటే దట్ ఈస్ యూజ్డ్ టు ఇవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్. మీరు ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేయడం కోసం మన దగ్గర ఒక మెథడ్ ఉందండి, ఇవాల్యుయేట్ అనే ఒక మెథడ్. అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇవాల్యుయేట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇవాల్యుయేట్ ఎనీ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏమి ఇచ్చానండి, ఒక ఇన్పుట్ ఏదైనా తీసుకోమని చెప్పాను. మీరు తీసుకున్న ఇన్పుట్ నాది ఎందులో కన్వర్ట్ చేస్తుందండి, ద ఇన్పుట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇవాల్యుయేషన్. ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తే మీకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ప్రింట్ ఎక్స్ రన్ చేస్తున్నా. రన్ చేసేటప్పుడు ఎంటర్ సమ్ నెంబర్ అని అడుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక చిన్న నెంబర్ ఇస్తున్నాను అండి, 2 + 5 - 1. 2 + 5 - 1. 2 + 5 అంత ఎంతమ్మా, 2 + 5 is 7. 7 - 1 అంటే ఎంతమ్మా, 6. మొత్తం ఇదంతా కూడా ఇనీషియల్గా మనం రీడ్ చేస్తున్నాం, కన్సోల్ నుంచి రీడ్ చేస్తున్నాం. రీడ్ చేస్తుంది మనం ఇవాల్యుయేట్ అనే ఒక మెథడ్లో పంపిస్తున్నాం. ఇవాల్యుయేట్ ఈజ్ యూస్డ్ టు ఇవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇది కూడా ఒకసారి నోట్ చేసుకోండి మీ నోట్బుక్లో. ఇవాల్ ఈజ్ యూస్డ్ టు ఇవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్ని ఏమైనా ఉన్నట్టయితే వాటిని క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం ఎవాల్యుయేట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రింగ్ ఏదైనా ఉందనుకున్నాం, ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో మీరు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. సో ఒక స్ట్రింగ్లో మీరు ఒక ఫస్ట్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారు చూడండి. సో మనం ఇన్పుట్ అని చెప్పి రీడ్ చేసేటప్పుడు ఇనీషియల్గా మనకి ఏం రీడ్ అవుతుందండి, ఒక స్ట్రింగ్ అనేది రీడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయమని చెప్తున్నా. మీరు ఎంటర్ చేసిన స్ట్రింగ్లో నాకు ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రజెంట్ ఇలా యాజ్ టీజ్గా రన్ చేస్తే నేను ఇక్కడ సతీష్ అని ఇచ్చాను అనుకున్నాను. సతీష్ అని ఇచ్చి ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, మనం ఎంటర్ చేసిన సతీష్ యాజ్ టీజ్గా ఉన్నట్టు ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే మనం సతీష్ని ఎక్స్లో స్టోర్ చేసాం, ఎక్స్ని ప్రింట్ చేస్తే సతీష్ అంతా ప్రింట్ అయింది. బట్ ఇలా నేను ఎంటైర్ స్ట్రింగ్ అంతా ప్రింట్ చేయాలనుకోవట్లేదండి. ఐ డోంట్ వాంట్ టు ప్రింట్ ద ఎంటైర్ స్ట్రింగ్లో నేను ఓన్లీ బిగినింగ్ క్యారెక్టర్ని మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద బిగినింగ్ క్యారెక్టర్. మనం ఒక స్ట్రింగ్లో బిగినింగ్ క్యారెక్టర్ ఎలా ప్రింట్ చేస్తాం, మనం స్ట్రింగ్ రిలేటెడ్ మెథడ్స్ చెప్పుకునేటప్పుడు కూడా ఇండెక్స్ని బేస్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు అని చెప్పుకున్నాను. సో 0 ఇండెక్స్లో ఏదైతే ఉందో 0 ఇండెక్స్లో ఉండేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేద్దాము. సో రన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో రమేష్ అని ఇచ్చాను. ఈ రమేష్లో 0 ఇండెక్స్లో ఉండేది నేను ఇప్పుడు ప్రింట్ చేయాలి. 0 ఇండెక్స్లో ఉండేదంటే మనకి ఎక్స్ ఆఫ్ జీరో ఏం ప్రింట్ అయింది చూడండి, ఆర్ అనేది ప్రింట్ అయింది. అంటే మీరు ఇలా ఇన్పుట్ అనే మెథడ్ యూస్ చేసి మీరు స్ట్రింగ్ని రీడ్ చేసేటప్పుడు, సో అందులో మీరు ఇండెక్స్ని బేస్ చేసుకుని డేటాను ప్రింట్ చేయాలి అనుకున్నా కూడా యూ కెన్ ప్రింట్ ద డేటా బేస్డ్ ఆన్ ఇండెక్స్ని బేస్ చేసుకుని మీరు ఇలా డేటాను ప్రింట్ చేసుకోవచ్చు. లేదా దీనికి ఇంకో సొల్యూషన్ కూడా ఉందమ్మా. ఇంకో సొల్యూషన్ ఏంటంటే మీరు డేటాని రీడ్ చేసేటప్పుడే ఓన్లీ 0 ఇండెక్స్లో ఉండేది మాత్రమే రీడ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూపిస్తారు చూడండి. అంటే ప్రీవియస్గా ఎక్స్ ఆఫ్ 0 అని ఇచ్చాను కదమ్మా, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0 అని కాకుండా ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా. కాకపోతే ఇక్కడ రీడ్ చేసేటప్పుడు దేన్ని రీడ్ చేస్తున్నాను, ఇట్ ఈస్ రీడింగ్ ఓన్లీ ద 0 ఇండెక్స్లో ఉండేది మాత్రమే ఇక్కడ రీడ్ అయ్యి ఎక్స్లో స్టోర్ అవుతుంది. మీకు రన్ చేసి చూపిస్తారు చూడండి. ఐఎమ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. రన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కుమార్ అని చెప్పి టైప్ చేద్దాం. నేను ఏం టైప్ చేశానమ్మా, కుమార్. నేను టైప్ చేయడం కుమార్ అని టైప్ చేసినా కూడా అదేం యాక్సెప్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఓన్లీ 0 ఇండెక్స్లో ఉండేది మాత్రమే అది ఇన్పుట్గా తీసుకుంటుంది, దాన్ని మాత్రమే అది ఎక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. కుమార్ ఎంటర్ చేసి చూస్తే మీరు ఎక్స్ని చూడడమే, ఎక్స్ని ప్రింట్ చేస్తే మీకు ఏం ప్రింట్ అయింది, ఓన్లీ కే, కుమార్లో కే ఒకటే ప్రింట్ అయింది. వై, బికాస్ వైల్ రీడింగ్ ద స్ట్రింగ్ ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ ద 0 ఇండెక్స్ని మాత్రమే మనం ఇక్కడ
రీడ్ చేస్తా ఉన్నాం. ఓకేమా, ఈరోజు మనం ఇన్పుట్ మెథడ్స్ ఏంటని చూసాం. మెయిన్గా ఇన్పుట్ అనేది ఒకటే మెథడ్ ఈరోజు మనం మాట్లాడుకున్నది. అంటే ఇన్పుట్ అనేది స్ట్రింగ్స్ని మాత్రమే రీడ్ చేస్తుంది. స్ట్రింగ్ రీడ్ అయిన తర్వాత మీరు దాంట్లో 0 ఇండెక్స్ని ప్రింట్ చేయాలి, లేదా పర్టికులర్ ఇండెక్స్ని ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేయొచ్చు, లేదా రీడ్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ ఇండెక్స్ని మాత్రమే రీడ్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ రీడ్ ఎ పర్టికులర్ ఇండెక్స్, ఒక పర్టికులర్ ఇండెక్స్ మనం రీడ్ చేయొచ్చు. అయితే మనకి ఇన్పుట్ అనే మెథడ్ స్ట్రింగ్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ని మీరు కావాలనుకుంటే ఇంటీజర్లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఇవాల్ అనే ఒక మెథడ్ ద్వారా యూ క్యాన్ ఇవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్. లోపల మీరు ఏమైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయడం కోసం మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటమ్మా, ఇవాల్యుయేట్ అనేటటువంటి ఒక మెథడ్. సో ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ ద యూజర్ ఇన్పుట్స్, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్. ఓకే, సో రైట్. అండ్ నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. ద నెక్స్ట్ హెడింగ్ ఈస్ ఆపరేటర్స్ అని చెప్పి ఒక హెడింగ్ తీసుకున్నాను. ద టాపిక్ నేమ్ ఈస్ ఆపరేటర్స్. అయితే ఆపరేటర్స్ సంబంధించి మీరు నోట్స్ ఏం రాయవసరం లేదండి. ఆపరేటర్స్ సంబంధించి ఆల్రెడీ మీ దగ్గర జీ డ్రైవ్ లింక్ ఉంది కదమ్మా, మన జీ డ్రైవ్లో ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఆపరేటర్స్ అనే ఒక ఫోల్డర్ అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో ఆపరేటర్ సంబంధించిన మీన్ ఇన్ఫర్మేషన్ అంతా, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సే ఇక్కడ మనకు మెయిన్గా ఆపరేటర్స్ ఏంటంటే ఉన్నాయి చూడండి. పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, ఐడెంటిటీ ఆపరేటర్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్. ఇవన్నీ కూడా 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు సీ ద అర్థమెటిక్ ఆపరేటర్. ప్రతి ఆపరేటర్ కోసం ఇండెప్త్గా నేర్చుకుందాం. ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ చేయాలి అంటే వీ షుడ్ ఫెమిలియర్ విత్ ఆపరేటర్స్. ప్రతి ఒక్కరికి ఆపరేటర్స్ పర్ఫెక్ట్గా వస్తేనే మనం ప్రోగ్రామింగ్, అది ఇఫ్ కండిషన్ కానివ్వండి, ఫర్ లూప్ కానివ్వండి, వైల్ లూప్ కానివ్వండి, మీరు ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ మనకి ఆపరేటర్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఓకే, సో నేను ఇవన్నీ కూడా మన మెటీరియల్లో అప్లోడ్ చేస్తాను. నో నీడ్ టు రైట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కోసం మాట్లాడుకుందాం. సో ద టాపిక్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే ఉన్నాయో ఒకసారి చూడమా. ద అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ ప్లస్, మైనస్ అండ్ స్టార్. ఇట్ ఈస్ ఫర్ మల్టిప్లికేషన్, ఇట్ ఈస్ ఫర్ డివిజన్, అండ్ దీన్ని మాడ్యులస్ అంటారు, అండ్ ఇది ఎక్స్పోనెంట్, అండ్ ఇది ఫ్లోర్ డివిజన్. వీటన్నిటికీ మీనింగ్స్ ఏంటి ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీకు ప్లస్ అనేది అందరికీ తెలిసిందే. ప్లస్ ఈజ్ ఫర్ ఎడిషన్. ఎక్స్లో ఏదో 5 తీసుకున్నారు, వైలో ఏదో 6 తీసుకున్నారు, x + 5. x + y అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ యాడ్ అవుతుంది. ప్లస్ ఈజ్ ఫర్ ఎడిషన్, మైనస్ ఈజ్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇది కూడా మీకు చూపించాల్సిన పని లేదు. సో స్టార్ ఈజ్ ఫర్ మల్టిప్లికేషన్. సో ఎక్స్లో ఏదో వాల్యూ తీసుకోండి, వైలో ఏదో వాల్యూ తీసుకోండి, రెండు మల్టిప్లై చేయాలి అంటే స్టార్, రెండింటిని డివిజన్ చేయాలి అనుకున్నట్టయితే డివిజన్. ఈ 4 ప్రతి ఒక్కరికి కామన్గా తెలిసిన ఇష్యూస్ అనమాట. ప్లస్, మైనస్, స్టార్, డివిజన్. సో వాట్ అబౌట్ దిస్ మాడ్యులస్? మాడ్యులస్ అంటే అర్థం ఏంటి? సో ఇట్ గివ్స్ ద రిమైండర్ వాల్యూ. మాడ్యులస్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ గివ్స్ ద రిమైండర్ వాల్యూ. రిమైండర్ని మీకు ఇస్తుందండి మాడ్యులస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 10 మాడ్యులస్ 3 అని తీసుకున్నాం అనుకున్నాము. 10 మాడ్యులస్ 3 అని తీసుకున్నాం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ అని చెప్పి ఇచ్చేస్తాను. ప్రింట్ 10 మాడ్యులస్ 3. మరి 10ని మీరు 3తో డివిజన్ చేస్తే మీకు రిమైండర్ ఏమొస్తుందమ్మా? వాట్ ఈస్ ద రిమైండర్? 3 3s 9. 3 3s 9. 9 పోగా ఇంకా మీకు రిమైండర్ ఎంత మిగులుతుందమ్మా? ద రిమైండర్ ఈస్ 1 అనే ఒక రిమైండర్ మిగులుతుంది కదా. ఆ రిమైండర్ని ఇక్కడ తీసుకోవాలి అనుకున్నట్టయితే ఈ మాడ్యులస్ అనేది యూజ్ చేస్తాము. అర్థమైందమ్మా? గాట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 10 ఉంది కదా. ఈ 10 మీరు 3తో ఇలా డివిజన్ చేసేటప్పుడు 3 3s ఎంత? 9 అవుతుంది. 3 3s 9 అయితే మీకు ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? రిమైండర్. ద రిమైండర్ విల్ బి 1. ఈ రిమైండర్ని మీరు ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే రిమైండర్ని ప్రింట్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ మాడ్యులస్. దెన్ వాట్ అబౌట్ ఎక్స్పోనెంట్? ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఒకసారి చూడండి, మన ఎగ్జాంపుల్లో ఎక్స్పోనెంట్ కోసం ఒకసారి చూద్దాం. సో ఎక్స్పోనెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్పోనెంట్ అంటే మన భాషలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 exponent 3 అని ఇచ్చాం అనుకోనమ్మా. 2 exponent 3 అంటే అర్థం ఏంటంటే 2 power 3 అని అర్థం. 2 power 3. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ప్రింట్ అని చెప్పి 2 డబల్ స్టార్ ఎక్స్పోనెంట్ అంటే డబల్ స్టార్ 3. మన మ్యాథమెటిక్స్లో దీన్ని ఏమని పిలుస్తున్నామో? మ్యాథమెటిక్స్లో సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ 2 power 3. 2 power 3 అంటే ఎంత? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2 power 3? 2 into 2 into 2. 2 into 2 into 2 అంటే అవుట్పుట్ ఎంత? ద అవుట్పుట్ విల్ బి 2 into 2 4, 4 into 2 8. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే చాలా మంది 2 power 3 అంటే 6 అంటున్నారు. ఐ మీన్ అన్నోన్ పీపుల్. అలా కాదమ్మా. 2 power 3 అంటే 6 కాదు, 2 cube. అంటే మన మ్యాథమెటిక్స్ ప్రకారం 2 into 2 into 2. ఓకే, సో ఒకసారి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం చూడండి. సో ద అవుట్పుట్ విల్ బి 8. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఫ్లోర్ డివిజన్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే అర్థం ఏంటంటే డివిడెంట్ వాల్యూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్ వాల్యూ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 16. ఒకసారి
చూడండి మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి 16/3 చేసి చూడమ్మా అవుట్పుట్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం క్యాలిక్యులేటర్లో. సో ఓపెన్ ఏ క్యాలిక్యులేటర్లో ఏం చేస్తున్నాను చూడండి, 16/16ని నేను డివిజన్ చేద్దాం అనుకుంటున్నాను. 16 మనం ఎంతతో డివిజన్ చేద్దాం అనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 3. సో అవుట్పుట్ ఎంత వచ్చిందమ్మా, 16/3 అంటే ద అవుట్పుట్ విల్ బి 5.33333. ఈజ్ ఇట్ ఏ ఫ్లోట్ వాల్యూ ఆర్ ఈజ్ ఇట్ ఏ ఇంటీజర్ వాల్యూ? ఇది ఫ్లోట్ అవుతుందా ఇంటీజర్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఏ ఫ్లోట్ వాల్యూ, అంతే కదా, ఇది ఫ్లోటే కదా. ఇలా ఫ్లోట్ వాల్యూ వచ్చేటప్పుడు ఇఫ్ ద అవుట్పుట్ ఈస్ ఎ ఫ్లోట్, ద ఫ్లోట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. ఈ ఫ్లోట్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తున్నాం. ద డివిడెంట్ వాల్యూ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. అర్థమేంటమ్మా దీని తర్వాత మీనింగ్ ఏంటి? ఇట్ విల్ కన్వర్ట్ ద డివిడెంట్ వాల్యూ ఇంటూ ఇంటీజర్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. యాక్చువల్గా అయితే మనకి క్యాలిక్యులేటర్లో చూస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 5.3333 అనేది అవుట్పుట్. బట్ ఆ 5.3333 అనే అవుట్పుట్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నామో ఇట్ ఈస్ కన్వర్టింగ్ దట్ అవుట్పుట్ ఇంటూ 5. సో ఇట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద ఫ్లోర్ డివిజన్. సో ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి వస్తాను. ప్లస్ మైనస్, స్టార్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెంట్స్ అండ్ ఫ్లోర్ డివిజన్, ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి వస్తాను. సో అర్థమెటిక్ ఆపరేటర్ తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ ఏంటమ్మా మన ఆపరేటర్స్లో ద సెకండ్ ఆపరేటర్ ఇస్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ టు ద వేరియబుల్. మీరు ఒక వేరియబుల్కి ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయడం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సమ్ ఏదో మీరు x = 5 అంటున్నారు. x = 5లో వాట్ ఈస్ ద అసైన్మెంట్ ఆపరేటర్? ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటమ్మా, ద ఈక్వల్ టు ఈస్ కాల్డ్ యాజ్ ఎ అసైన్మెంట్ ఆపరేటర్. వై? బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్, ఒక వాల్యూని తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో అసైన్ చేయడానికి మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ కోసం ఏమి ఇచ్చానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈక్వల్ టు అనేది మనకి అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ ఇలాంటివి మనకు కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయమ్మా, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, దానికి కూడా నేను మీనింగ్ చెప్తాను. సో ప్రజెంట్ ఈక్వల్ టు తర్వాత యూజ్ ఏంటి, ఈక్వల్ టు ఈజ్ యూజ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ ద వేరియబుల్. సో ఇక్కడ మనం ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు తెలిసిందే. కాకపోతే వాట్ అబౌట్ ఈ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను x = 2 అని తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఏం చేస్తానమ్మా, x + 5. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ x + 5? సో x + 5 అంటే అర్థం ఏంటంటే ఈ పక్కన కామెంట్లో రాస్తున్నాను. కామెంట్ అంటే ఏంటమ్మా, హ్యాష్ సింబల్ కదా, మీకు తెలియడానికి పక్కన కామెంట్లో రాస్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ x = x + 5. x = x + 5. సో x = x + 5 అంటే ఆల్రెడీ మనకి x వాల్యూ ఎంత ఉందమ్మా, వాట్ ఈస్ ద ప్రీవియస్ x వాల్యూ? ప్రీవియస్లీ ద x వాల్యూ ఈస్ 2. ప్రీవియస్గా నేను x వాల్యూ 2 అని తీసుకున్నాను. అంటే 2 + 5. 2 + 5 అంటే మనకి అర్థం మీనింగ్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2 + 5? ఇట్ ఈస్ నథింగ్ బట్ 7. సో ఒకసారి మీరు అవుట్పుట్ చూసేటైతే ద అవుట్పుట్ విల్ బి 7. షార్ట్ కట్ ఫార్మ్స్ కోసం వాడుతూ ఉంటాం, షార్ట్ కట్ నోటేషన్స్ అంటూ ఉంటాం. సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ x + 3 అని ఎక్కడైనా ఎవరైనా రాస్తే దీని మీనింగ్ ఏంటి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ x = x + 3 అని అర్థం. x - = 3 అని ఎవరైనా రాస్తే దాని మీనింగ్ ఏంటండి? ద మీనింగ్ ఈస్ x = x - 3. అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ రాయడానికి బదులుగా x = x + 3 అని రాయడానికి బదులుగా షార్ట్ కట్లో మీరు ఏం రాసుకోవచ్చు, x + 3 అని రాసుకోవచ్చు. అదేవిధంగా x = x - 3. సో ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ రాయడానికి బదులుగా దీన్ని మీరు షార్ట్ కట్లో ఏం రాసుకోవచ్చు, ద షార్ట్ కట్ ఫార్మ్ ఈస్ x - = 3 అని చెప్పి మీరు షార్ట్ కట్లో రాసుకోవచ్చు. జస్ట్ ఇది షార్ట్ కట్స్ కోసం ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదేమో అంత పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అయితే కాదు. జనరల్గా అసైన్మెంట్ ఆపరేటర్ అంటే అర్థం ఏంటంటే ఈక్వల్ టు ఈస్ కాల్డ్ యాజ్ ఎ అసైన్మెంట్ ఆపరేటర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైనింగ్ సమ్ వాల్యూ ఇంటూ వేరియబుల్. ఒక వాల్యూని తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో అసైన్ చేయడం కోసం దీన్ని వాడుతూ ఉంటాం. అండ్ షార్ట్ కట్ నోటేషన్స్ కోసం మనం ఈ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు ఇలాంటివి వాడుతూ ఉంటాం టు మేక్ యువర్ ఎక్స్ప్రెషన్ ఈజీ ఆర్ టు మేక్ యువర్ ఎక్స్ప్రెషన్ షార్ట్. మీ ఎక్స్ప్రెషన్ని షార్ట్ చేయడానికి, చిన్నగా చేయడం కోసం ఈ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు అనేది వాడుతూ ఉంటుంటాం. ఓకే, సో ఆఫ్టర్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద కంపారిజన్ ఆపరేటర్. కంపారిజన్ ఆపరేటర్. సో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటున్నాయి ఒకసారి చూద్దాం. ద కంపారిజన్, ఇవన్నీ కూడా నేను మీకు మీ G డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను, మేము రాయొద్దాం. సో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, వీటన్నిటిని కూడా మనం ఏమంటామా, కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేరింగ్ టూ వాల్యూస్. కంపేరింగ్ టూ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో ఒక వాల్యూ ఇవ్వండి, వైలో ఒక వాల్యూ ఇవ్వండి, ఆ రెండు ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి ఈక్వల్ టు, ఆ రెండు నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి నాట్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్, లెస్ దాన్ మనం చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో x = 10 అని తీసుకున్నాను, y = సమ్ ఏదో 20 అని చెప్పి తీసుకున్నాను. ఎక్స్లో ఒక వాల్యూ ఇచ్చాను, వైలో ఒక వాల్యూ ఇచ్చాను. ప్రింట్, ఏం ప్రింట్ చేద్దాము, x అనేది డబల్ ఈక్వల్ టు
ఈక్వల్ టు కంపారిజన్ అప్పుడు కూడా డబుల్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ టుస్తే మనం కంపేర్ చేస్తాం. సో ఇది ట్రూ ఆఫ్ ఫాల్సా చెప్పగలుగుతారమ్మా? ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది, ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ వై రెండు ఈక్వల్ కాదు కదమ్మా? ఎక్స్ వై కాదు కదమ్మా? యా, ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఇక్కడ చూడండి, మీరు రన్ చేస్తే అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఈక్వల్ టు బదులుగా ఒకసారి నాట్ ఈక్వల్ టు ట్రై చేయండి, ట్రై విత్ నాట్ ఈక్వల్ టు. సో ఎస్, కరెక్ట్ కదమ్మా? ఇట్స్ నాట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ ప్రింట్ ద ట్రూ, అంటే ఎక్స్ వై రెండు ఈక్వల్ కాదు, ఎక్స్ అండ్ వై బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో అదేవిధంగా గ్రేటర్ దాన్ లెస్ దాన్. సో చూడమ్మా, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ అనేది వై కన్నా పెద్దది. అంటే అది ఎక్స్లో ఎంత ఉందమ్మా? ప్రజెంట్ 10 ఉంది, అంటే 10 ఈస్ గ్రేటర్ దాన్ 20. అది రైట్ రాంగ్ ఒకసారి మీరే ఆలోచించండి. ఎక్స్లో 10 ఉందమ్మా, సో 10 ఈస్ గ్రేటర్ దాన్ వైలో ఎంత ఉంది? 20. సో ఇజ్ ఇట్ రైట్? 10 అనేది 20 కన్నా పెద్దది అంటున్నాం? నో, ఇట్ ఈస్ రాంగ్. 10 అనేది 20 కన్నా పెద్దది అంటున్నాం కాదు కదా? ఇట్ ఈస్ 100% రాంగ్. సో మనం రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో? ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై అంటే ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. అదే రివర్స్ ఒకసారి చేసి చూద్దాం. ఎక్స్ ఈస్ లెస్ దాన్ వై, ఎక్స్ ఈస్ లెస్ దాన్ వై అంటే 10 ఈస్ లెస్ దాన్ 20. కరెక్ట్ కదమ్మా? 10 ఈస్ లెస్ దాన్ 20 అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, ద అవుట్పుట్ విల్ బి ట్రూ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే లెస్ దాన్ అంటే ఎక్స్ అనేది చిన్న నెంబర్ అయినా అయి ఉండొచ్చు, ఆర్ ఈక్వల్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఎస్, ఎక్స్ అనేది ఆల్రెడీ చిన్న నెంబరే కాబట్టి మనకి ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ ట్రూ అవుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి, అంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటువైపు నేను 10 తీసుకున్నాను అండి, ఇటువైపు కూడా నేను 10 తీసుకున్నాను అనుకోండి. అంటే 10 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 10 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ఈజ్ ఇట్ ఎ ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్, ఇట్ ఈస్ ఎ ట్రూ. ఎందుకమ్మా ట్రూ? ఇక్కడ ఈక్వల్ టు కూడా ఉంది కదా, ఈక్వల్ టు కూడా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది? ఇది ట్రూ అవుతుంది. అదే మీరు ఈక్వల్ టుని రిమూవ్ చేశారనుకోండి, ఈక్వల్ టుని పెట్టలేదు, 10 ఈస్ లెస్ దాన్ 10, 10 ఈస్ లెస్ దాన్ 10 అంటే నో, ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ రాంగ్. అదేవిధంగా 10 ఈస్ గ్రేటర్ దాన్ 10, 10 ఈస్ గ్రేటర్ దాన్ 10, నో, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. 10 ఈస్ గ్రేటర్ దాన్ 10 అంటే రాంగ్ అవుతుంది. సో 10 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్, 10 ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడైతే ఉందో ఈక్వల్ వాల్యూని కూడా అది సపోర్ట్ చేస్తుంది. సో దెన్ ఇట్ విల్ బి ట్రూ. ఇలా మనం లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటివి మీకు ఎక్కువగా ఇఫ్ కండిషన్ మనం ఫ్యూచర్లో చూస్తామా, కండిషన్స్ లూప్స్ అనేవి చూస్తాం, ఇఫ్ కండిషన్ చూస్తాం, ఇఫ్ ఎల్స్ చూస్తాం, అండ్ వైల్ లూప్, ఫర్ లూప్, ఇవన్నీ కూడా చూసేటప్పుడు మీకు ఈ ఆపరేటర్స్, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు మనం ఏ ఆపరేటర్స్ చూసాం చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్ చూసాం, అసైన్మెంట్ ఆపరేటర్ చూసాం, నెక్స్ట్ అండి కంపారిజన్ ఆపరేటర్ అనేది చూసాం. సో ఆఫ్టర్ దట్ లాజికల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్. మరి లాజికల్ ఆపరేటర్స్ అంటే ఐడియా ఉన్నాయమ్మా? లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ ఆర్ నాట్. యా, ఎగ్జాక్ట్లీ, అండ్ ఆర్ నాట్ అనేవి లాజికల్ ఆపరేటర్స్. అవి కూడా మనకి ఎక్కువగా కండిషన్స్ రాసేటప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి. చూపిస్తారు చూడండి. అండ్ ఆర్ నాట్. సే ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన రియల్ లైఫ్లో కూడా వీటిని అండ్ ఆర్ నాట్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ విజయవాడ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. రెండు ఊర్లు కూడా వెళ్దాం, బోత్ సిటీస్, రెండు సిటీస్ వెళ్ళాలనుకుంటే అండ్. సో లేదంటే ఏదో ఒక సిటీ, టుడే ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ ఆర్ విజయవాడ అంటే అర్థం ఏంటమ్మా? ఈరోజు హైదరాబాద్ అయినా వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఆర్ లేదా విజయవాడ, రెండింటిలో ఏదో ఒక సిటీ వెళ్దాం అనుకుంటున్నాను. నాట్ టుడే ఐ డోంట్ వాంట్ టు గో టు హైదరాబాద్ అండ్ విజయవాడ. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్దాం అనుకోవట్లేదు, విజయవాడ కూడా వెళ్దాం అనుకోవట్లేదు. అండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఆర్ అంటే ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా పర్వాలేదంటే ఆర్. నాట్ అంటే నో కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు అనుకున్నట్టయితే నాట్. వీటిపైన కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20 మన పాత ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రెండు తీసుకొని ఇప్పుడు మీరే అవుట్పుట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ అని చెప్పి లోపల ఒక చిన్న కండిషన్ రాద్దాము. కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఎక్స్ ఈస్ లెస్ దాన్ 20 అండ్ వై ఈస్ గ్రేటర్ దాన్ 10. ఒకసారి ఆలోచించండి, ఎక్స్లో ఏం తీసుకున్నాను? 10 తీసుకున్నాను, వైలో ఏం తీసుకున్నాను? 20 తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ కండిషన్, ఫస్ట్ కండిషన్ పాస్ ఆఫ్ అయ్యేలా ఒకసారి ఆలోచించండి. ఎక్స్ ఈస్ లెస్ దాన్ 20 అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్లో ఎంత ఉంది? 10 ఉంది కదా, 10 ఈస్ లెస్ దాన్ 20. కరెక్టే కదమ్మా? 10 ఈస్ లెస్ దాన్ 20, 10 అనేది 20 కన్నా చిన్నది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్ వన్ కూడా కరెక్టే కదమ్మా? సెకండ్ వన్ ఏంటి? వై ఈస్ గ్రేటర్ దాన్ 10, వై ఈస్ గ్రేటర్ దాన్ 10 అంటే అర్థం ఏంటమ్మా? 20 ఈస్ గ్రేటర్ దాన్ 10 అంటే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. అంటే ఫస్ట్ కండిషన్ ఈస్ ట్రూ, ద సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ట్రూ. రెండు కండిషన్స్ మనకు సాటిస్ఫై అవుతున్నాయి. సో రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వడం వల్ల ద అవుట్పుట్ విల్ బి ట్రూ, ద అవుట్పుట్ విల్ బి ట్రూ. సో ఫర్ ఎగ్జాంపుల్, వాంటెడ్లీ ఇక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ చేద్దామా? వాంటెడ్లీ మిస్టేక్ ఏం చేస్తున్నా అంటే ఎక్స్ ఈస్
ఎక్స్ ఈస్ లెస్ దాన్ 5. ఎక్స్ ఈస్ లెస్ దాన్ 5 అంటే అర్థం ఏంటమ్మా? 10 ఈస్ లెస్ దాన్ 5. 10 అనేది 5 కన్నా చిన్నది. 10 అనేది 5 కన్నా చిన్నది. రాంగ్ కదమ్మా? 10 అనేది 5 కన్నా చిన్నది అనేది ఇట్స్ రాంగ్. సో ఇది రాంగ్ అవడం వల్ల ఏ ఒక్కటి రాంగ్ అయినా, రెండింటిలో ఏ ఒక్కటి రాంగ్ అయినా కూడా ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ ఎండ్ అని వాడుతున్నాం. ఎండ్ అంటే అర్థం ఏంటి? ద బోత్ కండిషన్ షుడ్ బి పాస్. రెండు పాస్ అయితేనే పాస్ అవుతుందమ్మా. ద బోత్ కండిషన్ షుడ్ బి పాస్. రెండు పాస్ అయితేనే పాస్ అవుతుంది. రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా, ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా మనకి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇన్ జనరల్గా ఇది మీకు ఎక్కడ హెల్ప్ అవుతూ ఉంటుందంటే, మీరు లాగిన్ పేజ్కి కోడ్ రాసేటప్పుడు అంటే ఇన్ జనరల్గా రియల్ టైంలో మీరు ఏదైనా ప్రాజెక్ట్, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్ ఇట్ మే బి, మీరు లాగిన్ పేజెస్ అనేవి జనరల్గా డిజైన్ చేస్తూ ఉంటారు. లాగిన్ పేజ్ని డిజైన్ చేసేటప్పుడు యాజ్ ఎ డెవలపర్గా మీరు ఎలా డిజైన్ చేయాలి? ద యూజర్ నేమ్ షుడ్ బి వ్యాలిడ్. యూజర్ నేమ్ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి. అండ్ ద పాస్వర్డ్ షుడ్ బి వ్యాలిడ్. పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. రెండు వ్యాలిడ్ అయితేనే అప్పుడు మీరు ఏమవ్వాలమ్మా? యూ షుడ్ లాగిన్. ఎల్స్ యూ షుడ్ నాట్ లాగిన్. చూడమ్మా, యాజ్ ఎ డెవలపర్గా మీరు కోడ్ ఎలా రాస్తారు? రెండు వ్యాలిడ్ అయి ఉండాలి కదమ్మా. యూజర్ నేమ్ అనేది వ్యాలిడ్ అవ్వాలి అండ్ పాస్వర్డ్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. బోత్ షుడ్ బి వ్యాలిడ్. రెండు వ్యాలిడ్ అయితేనే లాగిన్ అవ్వాలి. పోన్లే కదా, ఏదైనా ఒకటి వ్యాలిడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లాగిన్ పేజ్లోకి వెళ్ళారమ్మా, అది జీమెయిల్ అవనివ్వండి, యాహూ మెయిల్ అవనివ్వండి, రెండింటిలో అంటే యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ రెండింటిలో ఏదైనా ఒకటి వ్యాలిడ్ ఇచ్చి ఇంకోటి ఇన్వాలిడ్ రాస్తారు అనుకున్నాము. యూజర్ నేమ్ వ్యాలిడ్ ఇచ్చారు, పాస్వర్డ్ రాంగ్ రాశారు. పాస్వర్డ్ రాంగ్ రాస్తే మీరు ఏమైనా లోపలికి వెళ్తారమ్మా? వెళ్ళరు కదా. లేదా యూజర్ నేమ్ ఇన్వాలిడ్ రాశారు అండ్ పాస్వర్డ్ ఒకటి వ్యాలిడ్ రాశారు, అప్పుడు మీరు ఏమైనా లోపలికి వెళ్తారమ్మా? వెళ్ళరు కదా. బోత్ షుడ్ బి వ్యాలిడ్. యూజర్ నేమ్ అనేది వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ పాస్వర్డ్ షుడ్ బి వ్యాలిడ్. ఇఫ్ బోత్ ఆర్ వ్యాలిడ్ దెన్ ఓన్లీ యూ విల్ లాగిన్. అప్పుడే మీరు లోపలికి లాగిన్ అవ్వగలుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ అండ్ తాలూకా యూజ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అండ్? ద బోత్ కండిషన్ షుడ్ బి ట్రూ. సో రెండు కండిషన్స్ ట్రూ అయితేనే మీరు లోపలికి వెళ్తారు. మరి ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ఆర్ అంటే రెండింటిలో ఏ ఒక్కటి వ్యాలిడ్ అయినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటామా? ఆర్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అండ్ అనేది తీసేసి అండ్ ప్లేస్లో ఆర్ అని ఇచ్చాను. ఆర్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండు కండిషన్స్లో ఏ ఒక్కటి వ్యాలిడ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ కరెక్టా కాదమ్మా? ఒకసారి చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. యా, ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. ద సెకండ్ వన్ ఈజ్ ట్రూ. సెకండ్ వన్ ఏంటమ్మా? వైలో 20 ఉంది. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అంటే ఫస్ట్ వన్ అనేది రాంగ్ ఇచ్చాను, రెండోది కరెక్ట్ ఇచ్చాను. బట్ రెండింటిలో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ రాయలేదు కదా, ఆర్ అని రాశాను. అంటే రెండింటిలో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా పర్వాలేదు. మీకు ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి ట్రూ. ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి ట్రూ. అంటే ఎండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు కండిషన్స్ ఎండ్ అంటే ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా? ఆర్ మీన్స్ ఎనీ వన్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండింటిలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా పర్వాలేదు అంటే దాన్ని ఏమంటామా? ఆర్ అంటాం. ఓకే, వాట్ అబౌట్ నాట్? నాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సో నాట్ అంటే ఏం లేదు, రివర్స్. నాట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాట్? రివర్స్. రివర్స్ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్స్? రివర్స్ అంటే ఏంటో చూపిస్తాను చూడండి. ఎక్స్లో 10 తీసుకున్నాను. ఎక్స్లో 10 తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎక్స్ ఈస్ లెస్ దాన్ 5 అన్నాను. అంటే 10 ఈస్ లెస్ దాన్ 5. 10 అనేది 5 కన్నా చిన్నది. 10 అనేది 5 కన్నా చిన్నది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? ఫాల్స్. యా, ఇది ఫాల్సే కదా. 10 ఈజ్ లెస్ దాన్ 5 అంటే 10 అనేది 5 కన్నా చిన్నది. నో, ఇది రాంగ్. ఇది సో అవుట్పుట్ ఏమొస్తుంది? ద అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ నేను రివర్స్ కావాలి నాకు. దీని ముందర జస్ట్ నాట్ అని పెట్టండి. మీ ఎక్స్ప్రెషన్ ముందర ఏం పెడతారమ్మా? నాట్ అని పెడతారు. అది అవుట్పుట్ని రివర్స్లో ప్రింట్ చేస్తుంది. అంటే యాక్చువల్గా అది అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి? మనకి ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే కండిషన్ రాంగ్ కదమ్మా. కండిషన్ రాంగ్ కాబట్టి మీకు ఏం ప్రింట్ అవ్వాలి? ఫాల్స్. బట్ మీరు నాట్ రాయడం వల్ల ద అవుట్పుట్ విల్ బి రివర్స్. మీకు అవుట్పుట్ అనేది ఫాల్స్కి బదులుగా మీకు ఏం ప్రింట్ చేస్తుందంటే ద అవుట్పుట్ విల్ బి ప్రింట్ యాజ్ ఎ ట్రూ. మీరు మీ అవుట్పుట్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. అంటే ట్రూని ఫాల్స్గా ప్రింట్ చేయాలి, లేదా ఫాల్స్ని ట్రూగా ప్రింట్ చేయాలి. సో అవుట్పుట్ని రివర్స్లో ప్రింట్ చేయాలి అంటే ట్రూని ఫాల్స్గా లేదా ఫాల్స్ని ట్రూగా ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే సింపుల్లీ బిఫోర్ యువర్ ఎక్స్ప్రెషన్ యూ నీడ్ టు రైట్ నాట్. ఎన్ఓటి నాట్ అని రాయడం వల్ల మన అవుట్పుట్ని మనం రివర్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే రిమైనింగ్ ఆపరేటర్స్ అన్ని రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఏ ఆపరేటర్స్ మాట్లాడుకున్నాం చూడమా? విచ్ ఆపరేటర్స్ టుడే వి డిస్కస్డ్? అర్థమెటిక్ ఆపరేటర్ చూసాము, అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చూసాం, కంపారిజన్ ఆపరేటర్ చూసాం, లాజికల్ ఆపరేటర్ చూసాం. అండ్ ఇన్ టుమారోస్ క్లాస్, రేపటి క్లాస్లో మనం ఏం చూద్దాం అంటే ఐడెంటిటీ అనేది ఒకటి చూద్దాం.
మెంబర్షిప్ అనేది ఒకటి చూద్దాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది చూద్దాం. ఇవి మనం రేపు క్లాస్. ఎందుకంటే ఆపరేటర్స్ కోసం ఇంత క్లాస్ ఎందుకు చెప్తున్నారు అంటే ఆపరేటర్స్ మీకు పర్ఫెక్ట్గా వస్తే మీరు కండిషన్స్, లూప్స్, మీ ప్రోగ్రామింగ్ అనేది చాలా హ్యాపీగా ఈజీగా చేయగలుగుతారు. అందుకని ఆపరేటర్స్ కోసం ఈచ్ అండ్ ఎవరీ ఎగ్జాంపుల్ అనేది ఇస్తా ఉన్నాను. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. లాస్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ ఏ ఆపరేటర్స్ మాట్లాడుకున్నాం చూడండి. సో వీ డిస్కస్డ్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కోసం మాట్లాడుకున్నాం, అండ్ కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. ఇంకా ఏం మాట్లాడుకున్నాము? లాజికల్ ఆపరేటర్స్ అనేది. సో ఆపరేటర్స్ లిస్ట్ అంతా కూడా ఎస్టర్డే మీరు రాసుకోవడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ మన మెటీరియల్లో కూడా ఉందండి. సో ఒకసారి చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ వరకు ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మాట్లాడుకోవాల్సిన 3 ఆపరేటర్స్ ఏంటి అంటే ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. మా ఎస్టర్డే క్లాస్ ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఎస్టర్డే క్లాస్లో ఈ 4 ఆపరేటర్స్ ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను డైరెక్ట్గా ఐడెంటిటీ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సి వాట్ ఈస్ ఐడెంటిటీ ఆపరేటర్స్? ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటేంటి వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. సి ఈ ఐడెంటిటీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఎస్టర్డే మనం ఆపరేటర్స్లో కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే చెప్పుకున్నాం చూడమ్మా. కంపారిజన్ ఆపరేటర్స్లో ఎస్టర్డే మనం ఈక్వల్ టు చూసాం, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ చూసాం. ఇందులో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు అనేది చూడమ్మా. ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని ఎలా చెక్ చేస్తాం? డబుల్ ఈక్వల్ టుతో చెక్ చేస్తాం. నాట్ ఈక్వల్ టుని ఇలా మనం చెక్ చేస్తాం. ఆల్రెడీ ఎస్టర్డే మనం చూడడం జరిగింది. ఈ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని ఈరోజు మనం ఒక నిమిషం చూపిస్తాం. ఈరోజు మనం ఐడెంటిటీలో ఈజ్ అని, ఈజ్ నాట్ అని తీసుకుంటాం. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటి? ఈజ్ నాట్. సో ఈజ్ అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఈక్వల్ టు. ఈజ్ నాట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ ఈస్ సిమిలర్ టు నాట్ ఈక్వల్ టు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈజ్ అనేది ఏం చేస్తున్నామా? ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ వేరియబుల్స్ ఆర్ ద సేమ్ ఆబ్జెక్ట్. అంటే రెండు వేరియబుల్స్ లో కూడా సేమ్ వాల్యూ ఉన్నట్టయితే, అంటే ఎక్స్లోని సేమ్ వాల్యూ ఉంది, వైలో కూడా సేమ్ వాల్యూ ఉంది, రెండింటిలో సేమ్ వాల్యూ ఉన్నట్టయితే ఇదేం రిటర్న్ చేస్తున్నామా? ఇట్ రిటర్న్స్ ట్రూ. ఈజ్ నాట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద బోత్ వేరియబుల్స్ ఆర్ నాట్ ద సేమ్ ఆబ్జెక్ట్. సో రెండు వేరియబుల్స్ లో సేమ్ వాల్యూ లేకపోతే ట్రూని రిటర్న్ చేస్తుంది ఈజ్ నాట్ అనేది. ఒకసారి మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. చూడండి, సమ్ x ఈక్వల్ టు 10 అని తీసుకున్నా, యాజ్ వెల్ యాజ్ y ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. సో ఇప్పుడు ఈ రెండు సేమా కాదా అని చెప్పి మనం ఎలా చెక్ చేస్తున్నాం చూడండి. హౌ టు చెక్ ఇట్? ప్రింట్ x ఈజ్ y. సో రన్ చేస్తే ప్రజెంట్ రెండు కూడా సేమ్ కదమ్మా. ఎక్స్లో ఏ వాల్యూ ఉందో వైలో కూడా సేమ్ అదే వాల్యూ ఉంది. సో ఎక్స్లో వైలో రెండింటిలో కూడా సేమ్ వాల్యూ ఉండడం వల్ల మనకు అదేం రిటర్న్ చేస్తుంది చూడండి? ఇట్ ఈస్ రిటర్నింగ్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ద బోత్ వేరియబుల్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ వాల్యూ దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. అది మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో 10 ఇవ్వండి, వైలో 20 ఇవ్వండి. ఎక్స్లో 10 ఇస్తున్నా, వైలో 20 ఇస్తున్నా. ఇప్పుడు రెండు ఈక్వల్ వాల్యూస్ అంటే కాదండి, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ వాల్యూస్. మనకి ఇదేం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అదే ఇక్కడ మీరు ఈజ్కి బదులుగా ఈజ్ నాట్ అని చెప్పి తీసుకొని చూడండి. ఈజ్కి బదులుగా ఈజ్ నాట్ అనేది ఒకసారి ట్రై చేయండి. సో ఈజ్ నాట్లో మనకి ఏం రిటర్న్ చేస్తుందో? ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ హియర్. ఈజ్ అనేది ఇట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద బోత్ వేరియబుల్స్ హ్యావ్ ద సేమ్ వాల్యూ. ఈజ్ నాట్ అనేది ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తున్నామా? ఈజ్ నాట్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద బోత్ వేరియబుల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకి ఈజ్ నాట్. ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఇది మీకు మన కంపారిజన్ ఆపరేటర్స్లో మనం ఏదైతే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు చూస్తామో సేమ్ సిమిలర్గానే మీకు ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఈ ఆపరేటర్స్ యొక్క నేమ్ ఏంటమ్మా? దిస్ ఆపరేటర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఐడెంటిటీ ఆపరేటర్స్. వీటిని మనం ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ ఆపరేటర్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవచ్చు అండి? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆపరేటర్ హియర్? ద నెక్స్ట్ వన్ ఈస్ ద మెంబర్షిప్ ఆపరేటర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది ఎక్కువగానే హెల్ప్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తారు చూడండి. ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు అసలు మెంబర్షిప్ ఆపరేటర్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో సతీష్ అని తీసుకున్నాము, నా పేరే తీసుకున్నా, ఎక్స్ ఈక్వల్ టు సతీష్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాం అంటే ఈ సతీష్లో ఎస్ అనేది ఉందా లేదా నేను చెక్ చేద్దాం అనుకుంటున్నా. సతీష్లో ఎస్ అనే ఒక క్యారెక్టర్ ఉందా లేదా నేను చెక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎలా చెక్ చేస్తున్నాను చూడమ్మా. ఎస్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చాను, క్యాపిటల్ లెటర్, అప్పర్ కేసు ఎస్ అనే ఇచ్చాను. ఎస్ ఇన్ ఎక్స్. మన వేరియబుల్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద వేరియబుల్? సతీష్ అనేది మనం ఏ వేరియబుల్లో స్టోర్ చేసాం? ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లో ఎస్ అనే క్యారెక్టర్ ఉందా లేదా మనం చెక్ చేయాలి. సో ఉన్నట్టయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎస్ అనే క్యారెక్టర్ లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్. చూడండి, రన్ చేసేటప్పుడు మీకు అవుట్పుట్ ఏమొచ్చింది? ట్రూ. ఎందుకమ్మా ట్రూ వచ్చింది? ఎస్ అనే క్యారెక్టర్ మనకి సతీష్లో ఉంది. సో దట్స్ వై ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇది మనకి ట్రూ అనేది రిటర్న్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోవర్ కేసు ఎస్ ఇచ్చి చూపిస్తాను చూడండి. అప్పర్ కేసు ఎస్కి బదులుగా నేను లోవర్ కేసు ఎస్ అని ఇచ్చాను. సో రన్ చేయండి, స్టిల్ ఇది ట్రూ. ఎందుకన్నా లోవర్ కేసు ఇచ్చిన పని యాక్చువల్గా పని చేయకూడదు. మరి ఎందుకు పని చేస్తుంది? రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి సతీష్లో ఇక్కడ బిగినింగ్లో మీకు అప్పర్ కేసు ఎస్ ఉంది, సతీష్లో ఇక్కడ లోవర్ కేసు ఎస్ కూడా ఉంది. అంటే ఎంటైర్ స్ట్రింగ్లో మనకి అప్పర్ కేసు ఎస్ ఉంది,
లోవర్ కేస్ ఎస్ ఉంది, 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి మనకి 2 కేసెస్లో కూడా అదేం రిటర్న్ చేస్తుంది, ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. టేక్ వన్ మోర్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ తీసుకుందామా, ఏ అనే ఒక క్యారెక్టర్ తీసుకోండి. ఎస్, ఏ అనే క్యారెక్టర్ మనకు ఉందండి. సతీష్లో ఏ అనే క్యారెక్టర్ ఉంది, రన్ చేసి చూడండి, ప్రజెంట్ ట్రూ అని వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ ఏ, అప్పర్ కేస్ ఏ ఇచ్చి చూద్దాము, ఏ అనేది సతీష్లో ఉందా లేదా చూద్దాం. సో ఫాల్స్, ఎందుకమ్మా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, క్యాపిటల్ ఏ అప్పర్ కేస్ ఏ అనేది మనకి ఎక్కడైనా సతీష్లో ఉందా లేదు. సో ఇలా ఒక పర్టికులర్ వాల్యూ అనేది మన స్ట్రింగ్లో ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మనం జనరల్గా ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ కోసం వీడియో ఇచ్చాడు మన మెటీరియల్లో, ఒకసారి చూడండి. సో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్ నాట్ ఇన్, ఇన్ నాట్ ఇన్. ఇన్ అంటే అర్థం ఏంటమ్మా, ఇన్ మీన్స్ ఇట్ రిటర్న్స్ ద ట్రూ, ఇట్ రిటర్న్స్ ద ట్రూ ఇఫ్ ఎ సీక్వెన్స్. మన సీక్వెన్స్ అంటే గుర్తుందమ్మా, మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం లిస్ట్ అని, టపుల్ అని, డేటా టైప్ చెప్పేటప్పుడు మీకు ఒకసారి మీ ప్రీవియస్గా మన మెటీరియల్తో డేటా టైప్లోకి ఒకసారి మనం వెళ్ళేటైతే, మన డేటా టైప్లో మనం సీక్వెన్స్ కోసం మాట్లాడుకున్నాం కదా. సీక్వెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, సో ఇండెక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ని రీడ్ చేసేవన్నీ కూడా మనం సీక్వెన్స్లోకి వస్తాయని చెప్పుకున్నాం అండి. సో సీక్వెన్స్లో మనకి డేటా టైప్, ఎవరైనా క్లాసెస్ మిస్ అయితే ప్రీవియస్గా మీకు కంప్లీట్గా డేటా టైప్ సంబంధించి మనం అన్నీ మాట్లాడుకున్నాం అండి. ప్రీవియస్ రికార్డింగ్స్ ఒకసారి చెక్ చేయండి. రైట్, సో చూడండి సీక్వెన్స్లోకి మనకి ఏంటంటే వస్తాయి, స్ట్రింగ్, ఎస్టిఆర్, లిస్ట్, టపుల్ అండ్ రేంజ్. మన స్ట్రింగ్, లిస్ట్, టపుల్, రేంజ్. సో వీటిని ఏమంటామా, సీక్వెన్స్ టైప్స్ అంటాం, సీక్వెన్స్ డేటా టైప్స్ అంటాం. ఈ సీక్వెన్స్ డేటా టైప్లో మీరు ఏవైతే వాల్యూస్ ఇస్తారో ఆ వాల్యూస్ని చెక్ చేయడానికి, అవైలబిలిటీని ఆ వాల్యూస్లో ఉండేటటువంటి ఐటమ్స్ని చెక్ చేయడం కోసం మనం ఈ ఆపరేటర్స్ని వాడుకోవచ్చు, ఈ మెంబర్షిప్ అనే ఆపరేటర్స్ని వాడుకోవచ్చు. ఇట్ రిటర్న్స్ అ ట్రూ ఇఫ్ ఎ సీక్వెన్స్ విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ, విత్ ద స్పెసిఫైడ్ వాల్యూ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, స్ట్రింగ్ అనేది కూడా ఒక సీక్వెన్సే కదమ్మా. ఈ సీక్వెన్స్లో మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ ఇవ్వండి, ఆ క్యారెక్టర్ అనేది ఆ సీక్వెన్స్లో ఉందా లేదా, ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఆ సీక్వెన్స్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేయడం. సో అది మీకు లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, రేంజ్ అవ్వచ్చు, ఆ స్ట్రింగ్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో ఇది మీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతూ ఉంటుందంటే, జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటున్నా, ఏం రాస్తున్నా అంటే మై మెయిల్ ఐడి ఈస్ అని చెప్పి ఇక్కడ ఏదో నా మెయిల్ ఐడి ఇచ్చాను అనుకోండి. మన మెయిల్ ఐడి ఏమని ఇచ్చాను, మై మెయిల్ ఐడి ఈస్ satishpatnaik@gmail.com అని చెప్పి ఇది ఎంటైర్ స్ట్రింగ్, ఇది నా స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో ఈ మెయిల్ ఐడి అనేది ఎక్స్లో ఉందా లేదా నేను చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తున్నాను చూడండి, satishpatnaik@gmail.com, satishpatnaik@gmail.com ఇన్ ఎక్స్. ఇది మనకి ఎక్స్లో ఉందా లేదా మనం వెరిఫై చేయాలి. రన్ చేసి చూద్దామా, satishpatnaik@gmail.com అనేది ఎక్స్లో ఉందా లేదా వెరిఫై చేసి చెప్పమంటే అది వెరిఫై చేస్తుంది, ఎస్ ట్రూ, ఈ మెయిల్ ఐడి అనేది ఎక్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ మెయిల్ ఐడి ఒకసారి ఇచ్చి చూద్దాం. ఇక్కడ సతీష్ పట్నాయక్ బదులుగా నేను ఏదో సురేష్ అని ఇచ్చాను ఎగ్జాంపుల్గా, ఏదో suresh@gmail.com. ఇది మన స్ట్రింగ్లో ఉందా లేదా చెక్ చేసి చెప్పమని చెప్తున్నాను. suresh@gmail.com అనేది మన స్ట్రింగ్లో ఉందామా లేదు, ఫాల్స్. ఇప్పుడు చూడండి, జనరల్గా మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు మీ మెయిల్ ఐడి అనేది వాడి దగ్గర అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేయడానికి వాడు ఏమంటాడమ్మా, ఎంటర్ యువర్ మెయిల్ అంటాడు. మీ మెయిల్ ఐడి వాడి డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేస్తూ ఉంటుంటాడు. సో లైక్ దట్, అలా ఏదైనా ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో కానీ లేదా ఒక స్ట్రింగ్లో కానీ ఒక డేటాబేస్లో కానీ మన కంటెంట్ ఉందా లేదా చెక్ చేయడానికి ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మెంబర్షిప్ ఆపరేటర్స్ ఏంటంటే ద మెంబర్షిప్ ఆపరేటర్స్ ఆర్, చూడండి ఇక్కడ చూపిస్తున్నాం, ఇన్ అనేది ఒకటి, నాట్ ఇన్ అనేది ఒకటి. సో ఇన్ అనేది ఒకవేళ ఆ కంటెంట్ అనేది అవైలబుల్గా ఉన్నట్టయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. నాట్ ఇన్ అనేది ఆ కంటెంట్ అనేది అవైలబుల్గా లేకపోతే, ఆ కంటెంట్ అనేది అవైలబిలిటీ లేకపోతే మనకి ఇది నాట్ ఇన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ ఉందమ్మా, సురేష్ అనేది మనకి కంటెంట్లో లేదు, సో అదేం రిటర్న్ చేస్తుంది, ఇన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అదే ఇక్కడ మనం ఇన్కి బదులుగా నాట్ ఇన్ తీసుకోండి, నాట్ ఇన్. సో నాట్ ఇన్లో మనకి ఇదేం రిటర్న్ చేస్తున్నామా, ట్రూ. అంటే నాట్ ఇన్లో ట్రూ అని వచ్చిందంటే అర్థం ఏంటమ్మా, సురేష్ ఈస్ నాట్ ఇన్, అంటే సురేష్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎక్స్. ఈ ఎక్స్ అనే స్ట్రింగ్లో suresh@gmail.com అనేది లేదు అని అర్థం అన్న. ఎనీవే, ఇన్ అనేది నాట్ ఇన్ అనేది ఈ రెండు ఆపరేటర్స్ని ఏమని పిలుస్తామా, దిస్ టూ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ మెంబర్షిప్ ఆపరేటర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఫైనల్గా బిట్ వైజ్ ఆపరేటర్స్. నేను ఆల్రెడీ నేను మీకు పైథాన్ మెటీరియల్ జీ డ్రైవ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గరైనా మన జీ డ్రైవ్ లింక్ లేకపోతే ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లోకి రండి, లేదా నాకు వాట్సాప్ చేయండి. జస్ట్ ఈ పైథాన్ స్టడీ మెటీరియల్ కావాలని నేను మీకు ఆ లింక్ అనేది పంపిస్తాను. ఓకే, సో ఆపరేటర్స్లో ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సిన ఆపరేటర్ ఏముందమ్మా, ఈరోజు మనం ఐడెంటిటీ కోసం మాట్లాడుకున్నా, మెంబర్షిప్ కోసం మాట్లాడుకున్నా, నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఒకసారి చూపిస్తాను చూడండి. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే అండ్ ఆర్ నాట్, అండ్ ఆర్ XR,
నాట్ కాదు, XR. అయితే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మనం రెగ్యులర్గా తీసుకునే మన నెంబర్స్ పైన ఆపరేటర్స్ కాదండి. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ బైనరీ వాల్యూస్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి దేనిపైన వర్క్ అవుతాయమ్మా? బైనరీ వాల్యూస్ పైన ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ అ బైనరీ వాల్యూ? బైనరీ వాల్యూ అంటే అర్థం ఏంటమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక నెంబర్ 12 అని తీసుకున్నామమ్మా. నెంబర్ 12కి బైనరీ అంతా మనకి తెలియాలి. వాట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ ద 12? సో అఫ్ కోర్స్ మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ లో చెప్తా ఉంటారు డెసిమల్ నెంబర్స్ అని, బైనరీ నెంబర్స్ అని చెప్తా ఉంటారు. అది మళ్ళీ నేను మీకు ఒకసారి చెప్తానమ్మా, బట్ ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ గా నేను 12 అని చెప్పి ఒక నెంబర్ తీసుకున్నా, x = 12. సో దీని తర్వాత బైనరీ నెంబర్ నేను ప్రింట్ చేయాలి. ఐ వాంట్ టు ప్రింట్ ద బైనరీ నెంబర్ ఆఫ్ x. ఫస్ట్ మీకు బైనరీ చెప్పి అప్పుడు నేను మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ చెప్తాను. ఓకే, సో ఈ బైనరీ నెంబర్ మనం ఎలా ప్రింట్ చేయగలుగుతాం? దానికోసం మన దగ్గర ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉందన్న. ద బిల్ట్ ఇన్ మెథడ్ ఈస్ బిన్. బిన్ అంటే బైనరీ అని అర్థం. బిన్ మీన్స్ బైనరీ. అదేవిధంగా మీరు హెక్సాడెసిమల్ వాల్యూ చూడొచ్చు, ఆక్టల్ వాల్యూ చూడొచ్చు. మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను బిన్ అంటే బైనరీ వాల్యూ ఆఫ్ ఎక్స్ తాలూకా బైనరీ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో అంటే ఎక్స్లో 12 ఉందండి, 12 తాలూకా బైనరీ వాల్యూ. సో బిగినింగ్ లో ఈ బి వరకు వదిలేయండి అమ్మా. 0OB అని వస్తుంది, దాన్ని వదిలేయండి. ఐ మీన్ 0B అని వస్తుంది, దాన్ని వదిలేయండి. వదిలేసి రిమైనింగ్ తీసుకోండి. ఇట్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ ద 12 అంటే 1100. 1100 ఈజ్ ద బైనరీ వాల్యూ ఫర్ ద 12. బట్ మనం మ్యాథమెటిక్స్ లో ఈ బైనరీ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చండి? హౌ టు అంటే 12కి బైనరీ వాల్యూ అంటే మనకి అది చూపించిందండి 1100 అని. బట్ అది ఎలా ప్రూఫ్ ఏంటండి, అసలు ఎలా వచ్చింది బైనరీ వాల్యూ? ఒకసారి నేను ఇక్కడ రఫ్గా మీకు బైనరీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూపిస్తా చూడండి ఒకసారి. 12 ఉంది కదమ్మా, 12కి బైనరీ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 12ని మనం 2తో డివైడెడ్ బై చేద్దాం. సో 2 6 = 12 మీ అందరికీ తెలిసిందే మా. 2 6 = 12. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఎంతమ్మా? 2 6 = 12 అయ్యేటప్పుడు రిమైండర్ ఈస్ ద 0 ఈస్ ద రిమైండర్. అగైన్ 2 3 = 6 అంతే కదమ్మా. 2 3 = 6 కదా. సో 2 3 = 6 అనేటప్పుడు మళ్ళీ మీకు రిమైండర్ వాల్యూ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద రిమైండర్? ద రిమైండర్ ఈస్ 0. ద 0 ఈస్ ద రిమైండర్. సో అగైన్ 2 1 = 2. 2 1 = 2. అప్పుడు మీకు రిమైండర్ వాల్యూ ఎంతమ్మా? 2 1 = 2 అంటే ద రిమైండర్ విల్ బి 1. ఇప్పుడు మీకు రిమైండర్ ఏముంటుంది? 1 ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే ఈ రిమైండర్స్ కనిపించాయో ఈ రిమైండర్స్ అన్ని మీరు రివర్స్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. రివర్స్ లో అంటే ఇటు నుంచి అమ్మా, బ్యాక్ సైడ్ నుంచి ప్రింట్. ఫస్ట్ మీకు ఏమొచ్చిందమ్మా? 1. సో తర్వాత ఏముందమ్మా? 1 తర్వాత ఇంకో 1 ఉంది. సో నెక్స్ట్ టైం ఉంది 0 ఉంది. నెక్స్ట్ టైం ఉందమ్మా ఇంకో 0 ఉంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు 12ని మనం ఏమంటామా? డెసిమల్ నెంబర్ అంటాం. అంటే రెగ్యులర్ గా మనం ఇప్పుడు వాడుతున్నది ఏంటి? డెసిమల్ నెంబర్స్ అంటాను. ఈ డెసిమల్ నెంబర్ ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ప్రతి ఒక్కరికి రావాలమ్మా ఇది. మనకి చిన్నప్పుడు ఐ మీన్ చైల్డ్హుడ్ లో ఉండేటప్పుడు మనకి మ్యాథమెటిక్స్ లో నేర్పిస్తారు. బట్ ఇప్పుడు మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఇది రావాలి. సో 12కి మనం బైనరీ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. బైనరీ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఈ 12ని మీరు 2తో డివైడెడ్ బై చేయాలి. సో 2 6 = 12 అంతే కదమ్మా. 2 6 = 12. సో మీకు రిమైండర్ ఎంత వస్తుందమ్మా? ద రిమైండర్ విల్ బి 0. అగైన్ 2 2 3 = 6. 2 3 = 6. అగైన్ మీకు రిమైండర్ ఎంత ఉంటుందమ్మా? ద రిమైండర్ విల్ బి 0. అగైన్ 2తో 2 1 = 2. 2 1 = 2 అంటే ఇంకా మీకు రిమైండర్ ఏం మిగిలిందమ్మా? ద రిమైండర్ విల్ బి 1. ఇప్పుడు ఏదైతే మీకు ఈ వాల్యూ వచ్చిందో దీన్ని ఇలా మీరు రివర్స్లో తీసుకోవాలమ్మా. రివర్స్లో తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ 1 తీసుకోండి, 1 తర్వాత ఈ రెండో 1 తీసుకోండి అమ్మా. ఆ తర్వాత 0 తర్వాత 0 అంటే 1 1 0 0 1 1 0 0. ఇట్ ఈస్ ద బైనరీ. సరిపోయింది కదమ్మా. చూడండి అవుట్పుట్ కూడా అదే వచ్చింది కదా. 1 1 0 0 ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ ద 12. అయితే మీరు డెసిమల్ నుంచి బైనరీకి చెప్పారు కదండి. మరి బైనరీలో ఉన్నదాన్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఎస్, యూ కెన్ కన్వర్ట్ ద బైనరీ ఇంటూ డెసిమల్. బైనరీని మీరు డెసిమల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బైనరీని డెసిమల్గా ఎలా కన్వర్ట్ చేస్తారో అది కూడా ఒకసారి చూడండి. ప్రెజెంట్ 1 1 0 0 ఉంది కదమ్మా. మీకు రాసి చూపిస్తున్నా చూడండి. 1 1 0 0. ఈ 1 1 0 0 అనేది ప్రెజెంట్ బైనరీ అమ్మా. ఈ బైనరీని ఇప్పుడు మనం ఎందులో కన్వర్ట్ చేద్దాం? డెసిమల్. అంటే డెసిమల్లో కన్వర్ట్ చేస్తే మనకి 12 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. సో బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయడం వెరీ సింపుల్ అమ్మా. ఏం లేదు, ఇక్కడ 2 పవర్ 0 నుంచి స్టార్ట్ చేస్తాం మనం. 2 to the power of 0. నెక్స్ట్ అమ్మా 2 to the power of 1, 2 to the power of 2 and 2 to the power of 3. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ 2 power 3? 2 power 3 అంటే ఎంతమ్మా? 2 into 2 into 2. 2 power 3 అంటే 2 into 2 4, 4 into 2 8, 4 into 2 8 ప్లస్ 2 square. 2 square అంటే ఎంతమ్మా? వాట్ ఈస్ ద 2 square? 2 into 2, ఇట్ ఈస్ నథింగ్ బట్ 4. దీన్ని మీరు 1తో మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 cube అంటే 8 కదమ్మా. 8 into 1 8, 8 into 1 8. 2 square అంటే ఎంతమ్మా? 2 square అంటే 4, 2 square is the 4, 4 into 1, 4 into 1 అంటే ఎంతమ్మా? 4 into 1 is nothing but 4 ప్లస్
ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని లేదమ్మా, ఎందుకంటే మీరు జీరోతో మల్టిప్లై చేసేటప్పుడు ఎనీ నెంబర్ ఈజ్ మల్టిప్లైయింగ్ విత్ జీరో ఈజ్ నథింగ్ బట్ జీరో ప్లస్ అగైన్ ఎనీ నెంబర్ ఈజ్ మల్టిప్లైయింగ్ విత్ జీరో ఈజ్ నథింగ్ బట్ జీరో. ఇక్కడ కూడా మీకు ఏం వస్తుందమ్మా, ఏ నెంబర్నైనా మీరు జీరోతో మల్టిప్లై చేస్తే మీకు జీరో వస్తుంది. అంటే 8 + 4, 8 + 4 అంటే ఎంతమ్మా, 8 + 4 ఈజ్ నథింగ్ బట్ 12. సో 12 + 0 అగైన్ +0, ఎన్ని చేసినా కూడా మనకి అవుట్పుట్ ఏం వస్తుందమ్మా, ద అవుట్పుట్ విల్ బి 12. అర్థమైందమ్మా. 1100ని 1100 అనేది అంటే ఒక బైనరీ. ఈ బైనరీని మనం ఎందులో కన్వర్ట్ చేయాలమ్మా, డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. సో బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయడం ఎలా అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఎప్పుడు కూడా మీరు 2 power 0 నుంచి స్టార్ట్ చేస్తారమ్మా. ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ 2 power 0 ఇస్తారు, సెకండ్ నెంబర్కి 2 power 1 ఇస్తారు, ఇక్కడ 2 power 2 ఇస్తారు, 2 power 3 ఇస్తారు. సో 2 power 3 అంటే 8 × 1. మీ ఇక్కడ మల్టిప్లికేషన్ అమ్మా, ఇది మల్టిప్లికేషన్, ఇది యూ నీడ్ టు గో విత్ ఏ మల్టిప్లికేషన్. సో 2³ × 1, 2² × 1, 2 to the power of 1 × 0. సో 2 to the power of 0 × 0. సో ఇక్కడ మనం 2³ అంటే 8, 8 × 1 8, 2² అంటే 4, 4 × 1 4. సో మీరు ఏ నెంబర్ని జీరోతో మల్టిప్లై చేసినా కూడా అది 0 అవుతుంది. సో ఇక్కడ కూడా మీకు 0 అవుతుంది. 8 + 4 అంటే ఫైనల్గా మీకు 12 వచ్చింది. ఓకే, సో ఇలా మనం డెసిమల్ని బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలన్న. బట్ మన దగ్గర బిల్టిన్ మెథడ్స్ ఉన్నాయమ్మా. బైనరీ అనే ఒక బిల్టిన్ మెథడ్ ఉంది. బైనరీ అనే బిల్టిన్ మెథడ్ ద్వారా సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక డెసిమల్ని బైనరీలోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఈ రోజు మనం చెప్పుకునే ఆపరేటర్స్ ఏంటమ్మా, టుడేస్ ఆర్ ఆపరేటర్స్ ఆర్ బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ ఆర్ ఎక్స్ఆర్. సో ఇవి ఓన్లీ దేనిపైన ఆపరేషన్స్ చేయడానికమ్మా, దీస్ ఆర్ పర్ఫార్మ్ ద ఆపరేషన్స్ ఆన్ బైనరీ. బైనరీ మీద ఆపరేషన్స్ చేయడానికి ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి మనకి హెల్ప్ అవుతూ ఉంటాయమ్మా. ఓకే, సో ఒకసారి చూద్దాం, ప్రాక్టికల్గా ట్రై చేసి చూద్దాం. x = 12 అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ y = 13, y = 13. ఇప్పుడు x తాలూకా బైనరీ తీసుకుందామా, y కూడా బైనరీ తీసుకుందాం. మీకు తెలియాలి కదా. సో x తాలూకా బైనరీ ఎంత, y తాలూకా బైనరీ ఎంత అనేది మనం చూసి దానిపైన ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయో కూడా చూద్దాం. xకి బైనరీ తీసుకుంటున్నాను, yకి బైనరీ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మీకు ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అండ్ ఎక్స్ఆర్ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా చూద్దాం. ప్రింట్ x అండ్ y. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ x అండ్ y? ఇక్కడ x అండ్ y అంటే అర్థం ఏంటమ్మా, 12 అండ్ y 13. అంటే ఇప్పుడు 12 అనేది బైనరీలో కన్వర్ట్ అవుతుంది, 13 అనేది బైనరీలో కన్వర్ట్ అవుతుంది. రెండు బైనరీలో కన్వర్ట్ అయ్యి, మరి రెండు కూడా బైనరీలో కన్వర్ట్ అయ్యి మధ్యలో మనకి బిట్వైజ్ ఆపరేటర్ ఏదైతే ఎండ్ అనే బిట్వైజ్ ఆపరేటర్ ఉందో, ఈ ఎండ్ అనే బిట్వైజ్ ఆపరేటర్ దానిపైన అప్లై అవుతుంది. సో ఎండ్ అనే బిట్వైజ్ ఆపరేటర్ దానిపైన అప్లై అయ్యి మీకు అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, ద అవుట్పుట్ విల్ బి 12. సో అవుట్పుట్ 12 ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, అవుట్పుట్ 12 ఎలా వచ్చిందో ఒకసారి మనం రీసెర్చ్ చేసి చూద్దామా. సో ఇక్కడ 12కి బైనరీ ఆపరేటర్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద బైనరీ ఫర్ ద ఎక్స్కి బైనరీ ఇక్కడ మీకు కనిపిస్తుంది 1100, 1100. మరి 13కి ఎంతమ్మా బైనరీ, ద 13 బైనరీ ఈస్ ద 1101. ఇది 12 తాలూకా బైనరీ, ఇది 13 తాలూకా బైనరీ. ఈ రెండింటికి మధ్యలో మనం ఆపరేటర్ ఏం వాడామా, ఈ రెండింటికి మధ్యలో ఆపరేటర్ మనం ఎండ్ అనే ఆపరేటర్ వాడాం. ఈ రెండింటికి మధ్యలో మనం ఆపరేటర్ ఏం వాడామా, ఎండ్ అనే ఆపరేటర్ వాడాం. సో ఎండ్ అనే ఆపరేటర్ వాడితే మనకి అవుట్పుట్ ఏం వస్తుందో అవుట్పుట్ కూడా ఒకసారి ఇక్కడ రాసుకున్నాను. సో మన భాషలో చెప్పాలి అంటే చూడండి, ఇక్కడ 1ని మీరు ట్రూ అనుకోండి, 0ని ఫాల్స్ అనుకోండి. 1ని ట్రూ అనుకోండి, 0ని ఫాల్స్ అనుకున్నాము. సే ఒకసారి దీనికోసం మన దగ్గర ఒక చిన్న టేబుల్ కూడా ఉంటుంది, చూపిస్తాను. ట్రూత్ టేబుల్ అని చెప్పి ఒక టేబుల్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని ట్రూత్ టేబుల్ అంటాం. ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని ఎండ్ ఆపరేటర్ ఎలా ఉంటుంది, ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుంది, ఎక్స్ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఏం వస్తుందో ఒకసారి మనం చూద్దాం. సో ఎప్పుడైనా ఫస్ట్ ఎండ్ ఆపరేటర్స్ చూద్దాం. ఎండ్ అంటే అర్థం ఏంటమ్మా, ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి అది పాస్ అవుతుంది. రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే. మరి రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే, దాన్ని ఏమంటామా, ఎండ్ ఆపరేటర్. చూడండి 0 0 అంటే 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ద అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. అమ్మా ఇది ఒక ఫెయిల్ ఉంది, ఒక పాస్ ఉంది. ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే. అంటే ఇక్కడ ఏ అనేది 0 ఉంది, సో ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. ఇక్కడ బి అనేది 0 ఉంది, ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. రెండు ట్రూ అయితేనే మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ట్రూ అనేది వస్తుంది. మా ఎండ్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందమ్మా, హౌ ద ఎండ్ ఆపరేటర్ వర్క్స్, ఇఫ్ బోత్ ఆర్ ట్రూ, రెండు ట్రూ అయితేనే ట్రూ. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్సే. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా ఫాల్సే. అంటే జనరల్గా చూడండి, మనం
లైక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తామా, యూజర్ నేమ్ ట్రూ అయి ఉండాలి, పాస్వర్డ్ కూడా ట్రూ అయి ఉండాలి, రెండు ట్రూ అయితేనే మనం లోపలికి వెళ్తాం. ఏ ఒక్కటి అంటే యూజర్ నేమ్ ఫాల్స్ అయినా ఫాల్సే, పాస్వర్డ్ ఫాల్స్ అయినా ఫాల్సే, రెండు ఫాల్స్ అయినా ఫాల్సే. సో అది గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆపరేటర్లో రెండు ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా ఫాల్సే. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసి చూద్దామా అవుట్పుట్ని. 1 1 అని ఉందమ్మా. సో 1 1 1 1 అని ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ 1 1 1 1కి అవుట్పుట్ 1 1 1 అవుట్పుట్ ఈజ్ అంటే రెండు ట్రూలు ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ట్రూయే వస్తుంది. అగైన్ 1 1 అగైన్ 1 1 అంటే మరలా మీకు ఏమొచ్చిందమ్మా, 1 వచ్చింది. 0 0 0 0 అంటే అవుట్పుట్ ఏంటమ్మా, 0 0 అవుట్పుట్ విల్ బి 0. మరి 0 1 మరి 0 1 అంటే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, 0 1 అవుట్పుట్ విల్ బి ద అంటే ఏ ఒక్కటి 0 ఉన్నా కూడా 0 0 అయినా 0ఏ, 0 1 అయినా 0 అంటే ఓన్లీ 1 1 కండిషన్లో మాత్రమే 1 వస్తుంది. అంటే ట్రూ ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కూడా మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ఫాల్సే వస్తుంది. అంటే మీరు ఇక్కడ 12ని బైనరీలో కన్వర్ట్ చేయాలి, 13ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. రెండు బైనరీస్ మధ్యలో మనం ఏం వాడతామా, ఈ బిట్ వైజ్ ఆపరేటర్ ఎండ్ కానీ ఆర్ కానీ ఎక్స్ఆర్ కానీ రెండు బిట్ వైజ్ ఆపరేటర్స్ మధ్యలో యూస్ చేస్తాం. సో ఇక్కడ 1 1 ఈస్ నథింగ్ బట్ 1, అగైన్ 1 1 ఈస్ నథింగ్ బట్ 1, 0 0 ఈస్ నథింగ్ బట్ 0, 0 1 ఈస్ నథింగ్ బట్ 0. ఏ ఒకటి 0 అయినా ఫైనల్ అవుట్పుట్ విల్ బి 0. మరి ఇప్పుడు దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి. ఇది బైనరీ కదమ్మా, బైనరీని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయడం చెప్పుకున్నాం కదమ్మా. ఎలా కన్వర్ట్ చేస్తాం, 2 పవర్ 0 ఇదేమవుతుందమ్మా 2 పవర్ 1, ఇదెంతమ్మా 2 పవర్ 2, ఇదేంటమ్మా 2 పవర్ 3, 2 పవర్ 3 అమ్మా. 2 పవర్ 3 అంటే ఎంతమ్మా, 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 8 ఇంటూ 1 8 ఇంటూ 1 అమ్మా. 8 ఇంటూ 1 అంటే ఎంతమ్మా, 8 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 8 ప్లస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత, 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 1 4 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 4 ప్లస్ 0. మీరు దేన్ని 0తో మల్టిప్లై చేసినా ద అవుట్పుట్ విల్ బి 0. అగైన్ మళ్ళీ నెక్స్ట్ అవుట్పుట్ కూడా మీకు ఏమొస్తుందమ్మా, అగైన్ ద నెక్స్ట్ అవుట్పుట్ విల్ బి 0. అంటే ఫైనల్ అవుట్పుట్ ఏంటమ్మా, 8 ప్లస్ 4, 8 ప్లస్ 4 ఈజ్ నథింగ్ బట్ ద అవుట్పుట్ విల్ బి 12, ద అవుట్పుట్ విల్ బి 12. అంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎండ్ ఆర్ నాట్ అనే ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎండ్ ఆర్ ఎక్స్ఆర్ అనే ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎండ్ ఆర్ ఎక్స్ఆర్ అనే ఆపరేటర్స్ మీకు దేనిపైన అప్లై అవుతాయమ్మా, ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ బైనరీ మీద అప్లై అవుతాయి, డెసిమల్ వాల్యూస్ పైన కాదు. ఓకే, ఇంతవరకు ఎండ్ బాగానే ఉందమ్మా. ఇప్పుడు ఎండ్ కాకుండా ఈ మిడిల్లో మీరు ఆర్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ తీసుకున్నారు అంటే ఎక్స్ని వైకి మధ్యలో ఆర్ తీసుకున్నారు, రన్ చేయండి అమ్మా. 13 వచ్చింది. ఎలా 13 వచ్చింది, ఇది కూడా మనం ట్రూత్ టేబుల్లోకి వెళ్ళి చూద్దాము. ఒకసారి ట్రూత్ టేబుల్లో ఆర్ కోసం మాట్లాడుకుందాం. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూయే, ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ. అంటే ఇప్పుడు చూడండి, రెండు జీరోలు ఉన్నాయమ్మా, రెండు జీరోలు ఉంటే ద అవుట్పుట్ విల్ బి 0. బట్ ఏ ఒక్కటి 1 ఉన్నా కూడా ద అవుట్పుట్ విల్ బి 1. అంటే 0 1 అంటే అవుట్పుట్ విల్ బి 1, 1 0 అంటే ద అవుట్పుట్ విల్ బి 1, 1 1 అంటే ద అవుట్పుట్ విల్ బి 1. అంటే రెండు జీరోలు అయితేనే 0 అవుతుంది. ఏ ఒక్కటి 1 అయినా కూడా ద అవుట్పుట్ విల్ బి 1. అది కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాము. సో మీకు ఆల్రెడీ తెలిసిందే 12కి బైనరీ ఏంటమ్మా, ద 12 బైనరీ ఈస్ 1 1 0 0, ద 13 బైనరీ ఈస్ 1 1 0 1. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు ఏ ఆపరేటర్ వాడమని చెప్తున్నామా, ఈ రెండింటి మధ్యలో ఆర్ అనే ఆపరేటర్ వాడమని చెప్తున్నాం. సో ఆర్ ఆపరేటర్ వాడితే మనకు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దామా. 1 1 1 1 అంటే ఏంటమ్మా, 1 1 ఈస్ నథింగ్ బట్ 1, అగైన్ 1 1 అగైన్ 1 1 అంటే అగైన్ ద అవుట్పుట్ విల్ బి 1. అండ్ 0 0 అమ్మా, 0 0 అంటే అర్థం ఏంటమ్మా, 0 0 ఈజ్ నథింగ్ బట్ అగైన్ ద అవుట్పుట్ విల్ బి 0. 0 1 0 1 0 1 అంటే ఏంటమ్మా, ద అవుట్పుట్ విల్ బి 1. ఎందుకమ్మా, ఆర్ అనే ఆపరేటర్ వాడేటప్పుడు ఏ ఒక్కటి 1 ఉన్నా కూడా ద అవుట్పుట్ విల్ బి 1 ఓన్లీ. ఇప్పుడు మీరు దీన్ని ఎందులో కన్వర్ట్ చేయాలమ్మా, ఈ బైనరీని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. బైనరీని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, హౌ టు కన్వర్ట్ ఏ బైనరీ ఇంటూ డెసిమల్. సో బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే 2 పవర్ 0 ఇదెంతమ్మా, 2 పవర్ 1 ఇదెంత, 2 పవర్ 2. సో ఇదేంటమ్మా 2 పవర్ 3. సో ఇప్పుడు చూద్దాం, 2 పవర్ 3 అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇట్స్ నథింగ్ బట్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 1 8 ఇంటూ 1 అంటే ఎంతమ్మా 8 ప్లస్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, 4 ఇంటూ 1 ఇట్స్ నథింగ్ బట్ 4 ప్లస్ దేన్ని మీరు 0తో మల్టిప్లై చేసినా కూడా అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ద అవుట్పుట్ విల్ బి 0. సో 2 పవర్ 0 అమ్మా, 2 పవర్ 0 అంటే ఎంతమ్మా, మీరు ఏ నెంబర్నైనా పవర్ 0 చేస్తే 1 అవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ 1 1 ఇంటూ 1 అంటే ఎంతమ్మా, 1 ఇంటూ 1 ఈస్ నథింగ్ బట్ 1. 1 1 1 కదా. సో మీరు ఏ నెంబర్ని టు ద పవర్ ఆఫ్ 0 చేసినా కూడా ద అవుట్పుట్ విల్ బి 1. సో 1 ఇంటూ 1 ఈస్ నథింగ్ బట్ 1. అంటే ఇక్కడ 8 ప్లస్ 4, 8 ప్లస్ 4 అంటే ఎంతమ్మా, 8 ప్లస్ 4 ఈస్ నథింగ్ బట్ 12. సో 12 ప్లస్ 1, 12 ప్లస్ 1 అంటే అవుట్పుట్ ఏమొచ్చిందమ్మా, ద అవుట్పుట్ విల్ బి 13, ద అవుట్పుట్ విల్ బి 13. 13 అనేది మనకి
అవుట్పుట్ వచ్చిందమ్మా. ఇప్పటి వరకు మనం అండ్ అనే ఆపరేటర్ చూసాం, ఆర్ అనే ఆపరేటర్ చూసాం. వాట్ అబౌట్ ఎక్స్ఆర్? ఎక్స్ఆర్ అంటే ఏంటమ్మా? సో ఎక్స్ఆర్లో ఏంటంటే ఇఫ్ బోత్ ఆర్ ఫాల్స్, రెండు ఫాల్స్ అయినా ఫాల్సే, రెండు ట్రూ అయినా ట్రూ, రెండు 0 0 వచ్చినా కూడా ద అవుట్పుట్ విల్ బి 0. 1 1 రెండు 1లు వచ్చినా కూడా ద అవుట్పుట్ విల్ బి 0. గుర్తుపెట్టుకోండమ్మా, రెండు ట్రూలు వచ్చినా ఫాల్సే, రెండు ఫాల్స్ వచ్చినా ఫాల్సే. అంటే 0 0 ఈజ్ నథింగ్ బట్ 0, 1 1 ఈజ్ నథింగ్ బట్ 0. రెండు ట్రూలు వచ్చినా లేదా రెండు ఫాల్స్లు వచ్చినా మీకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? 0 ఉంటుంది. సో అలా కాదు, 0 1 ఉన్నా లేదా 1 0 ఉన్నా ద అవుట్పుట్ విల్ బి 1 1. ఓకే, అంటే రెండు సేమ్ వాల్యూస్ ఉండకూడదు అనమాట. 0 0లు ఉండకూడదు, 1 1లు ఉండకూడదు. 0 0 ఉన్నా ద అవుట్పుట్ విల్ బి 0, 1 1 ఉన్నా కూడా ద అవుట్పుట్ విల్ బి 0. సింగిల్ 1 ఉంటేనే, అంటే 0 1 కానీ లేదా 1 0 కానీ అలా ఉంటేనే ద అవుట్పుట్ విల్ బి 1. దీన్ని ఏమంటున్నామా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎక్స్ఆర్ అంటున్నామా. రేపు నేను మీకు ఎక్స్ఆర్ కోసం చెప్తాను. ఎక్స్ఆర్కి అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, మాది ఎక్స్ఆర్ అవుట్పుట్ ఈస్ 1. బట్ ఎలా 1 వచ్చిందో ఈరోజు ఇంట్లో ఒకసారి సెట్ చేయండి. ఓకే, ఇలా మీరు బైనరీ కింద కన్వర్ట్ చేసి ఈ రెండింటి మధ్యలో ఎక్స్ఆర్ పెట్టి మన ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని అవుట్పుట్ ఏమొచ్చిందో ఇంట్లో ఒకసారి రీసెర్చ్ చేయండి. సో రేపు మళ్ళీ నేను ఒకసారి ఇవన్నీ రిపీట్ చేస్తూ అంటే డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ అండ్ అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, ఎక్స్ఆర్ ఆపరేటర్ ఇవన్నీ రేపు ఒకసారి రఫ్గా రివైజ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడతో మనకి రేపు మనం ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. ఆపరేటర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత సో వీఆర్ గోయింగ్ టు సీ ద ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేద్దాం. అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ కోసం మాట్లాడుకుందాం. ఎండ్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి అని చూస్తాం. ఈరోజు మనం ఎక్స్ఆర్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఆర్ కూడా ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఆఫ్టర్ బిట్ వైజ్ ఆపరేటర్ ఈరోజు మనం ఒకసారి నెంబర్ సిస్టమ్ అనేది చూద్దాం. సో నెంబర్ సిస్టమ్స్ తర్వాత ఈరోజు ఇఫ్ కండిషన్ కోసం మాట్లాడుకుందాం. ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఇండెంటేషన్ అంటే ఏంటి, సో సింటాక్సెస్, ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఎలా ఉంటుంది, సో ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇనీషియల్గా మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇష్యూకి వస్తే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే ఎండ్, ఆర్, ఎక్స్ఆర్. కాకపోతే బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి నార్మల్ నెంబర్స్, మనం రెగ్యులర్గా వాడే డెసిమల్ నెంబర్స్ పైన యూజ్ చేయడానికి కాదండి. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ బైనరీ. ఇవి మనకి బైనరీ నెంబర్స్ పైన అప్లై అవుతుందండి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసామండి డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేయాలి, బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నా. సో ఎవరైనా మిస్ అయ్యేటైతే ఒకసారి లాస్ట్ క్లాస్ చెక్ చేయండి. ఎనీవే ఈరోజు కూడా ఒకసారి నేను మీకు కన్వర్షన్స్ అనేది రిపీట్ చేస్తాను. ఓకే, సో మనకి పైథాన్లో కూడా ఏదైనా ఒక నెంబర్ తాలూకా బైనరీ వాల్యూ అంటే డెసిమల్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేసి చూడాలి అంటే ఎస్, మనకి పైథాన్లో కూడా బిల్ట్ ఇన్ మెథడ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి x = 12 అని తీసుకున్నాను. ఈ 12 తాలూకా బైనరీ వాల్యూ మనం చూడాలి అనుకున్నట్టయితే సింపుల్గా వీ కెన్ గో విత్ బిన్ అని చెప్పి ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉందండి. ఈ బిల్ట్ ఇన్ మెథడ్లో ఇట్ విల్ డిస్ప్లే ద బైనరీ వాల్యూ. బైనరీ వాల్యూ అనేది ఇప్పుడు చూడండి 12 తాలూకా బైనరీ వాల్యూ, బిన్ ఆఫ్ 12 అంటే బైనరీ తాలూకా 12 తాలూకా బైనరీ వాల్యూ వస్తుంది. సో లేదా మనం ఇక్కడ ఎక్స్, ప్రజెంట్ మనకి ఎక్స్లో 12 స్టోర్ చేసి పెట్టుకున్నాం కదండి, బిన్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చినా కూడా మనకి ఎక్స్కి సంబంధించి 12కి సంబంధించి ఇక్కడ బైనరీ వాల్యూ 1101. సో ఈ 12 అనేది ఈ 1101గా ఎలా కన్వర్ట్ అవుతుందో ఒక్కోసారి ఒక 2 minutesలో చేసి చూపిస్తారు చూడండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, బట్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి యూజ్ అవుతుంది. చూడండి 12ని మనం బైనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు డివైడెడ్ విత్ 2తో మనం డివిజన్ చేయాలండి. సో 2 6 జా 12 అండి, 2 6 జా 12. రిమైండర్ ఎంత అండి, ద రిమైండర్ విల్ బి 0. ఎందుకంటే 2 6 జా 12 అయ్యేటప్పుడు ఇంకా రిమైండర్ ఏమైనా ఉంటుందా, దెర్ ఈజ్ నో రిమైండర్. అగైన్ 2తో డివిజన్ చేయండి. 2 3 జా 6, 2 3 జా 6 అయ్యేటప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ రిమైండర్ ఏమవుతుందండి, అగైన్ ద రిమైండర్ విల్ బి 0. మళ్ళీ మనకి రిమైండర్ అనేది ఇక్కడ 0 అనేది ఉంటుంది. ఒక్క నిమిషం, రైట్. అగైన్ 2తో డివైడ్ చేయండి. సో 2 1 జా 2 అంటే కదా, 2 1 జా 2, మీకు రిమైండర్ ఏముంటుంది, ద రిమైండర్ విల్ బి 1. సో ఇప్పుడు మీరు దీన్ని రివర్స్లో రాయాలండి. ఇలా మీరు రివర్స్లో తీసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు 1 తీసుకోండి, సో తర్వాత సెకండ్ 1 తీసుకోండి, తర్వాత 0 తీసుకోండి, అగైన్ 0 తీసుకోండి. సో వాట్ ఈస్ ద బైనరీ ఫర్ 12? 12కి బైనరీ ఏంటండి, 1100. సో ఇక్కడ మీరు చూడొచ్చండి 1100 ఈస్ ద బైనరీ ఫర్ ద 12. ఇన్ ద సేమ్ వే మనం 13కి కూడా బైనరీ ఏంటనేది మనం చూద్దామండి. ఓకే, వాట్ ఈస్ ద బైనరీ ఫర్ 13? సో ఒకసారి చేసి చూపిస్తారు ఇక్కడ. y అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, y = 13. సో 13కి బైనరీ కూడా ఒకసారి తీసుకున్నాం.
మీరు ప్రతి ఒక్కరికి రావాలి, అందుకే కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి వీటిపైన. సో 13కి బైనరీ ఏమొచ్చాడు చూడండి ఇక్కడ 1101 1101. సో సేమ్ లైక్ మనం ప్రీవియస్గా 12కి ఎలా అయితే బైనరీ కన్వర్షన్ చూసామో ఇక్కడ 13కి కూడా ఒకసారి బైనరీ కన్వర్షన్ అనేది చూద్దామండి. సో 13ని కూడా మీరు 2తో డివైడెడ్ బై చేయండి. సో 2తో డివిజన్ చేసేటప్పుడు 2 6 జా 12 అంటే కదమ్మా 2 6 జా 12. మీకు రిమైండర్ ఎంత ఉంటుంది? ద రిమైండర్ ఈజ్ 1 అనేది రిమైండర్. అగైన్ మీరు 2తో డివిజన్ చేయండి. 2 3 జా 6. 2 3 జా 6 అయ్యేటప్పుడు అగైన్ మీకు రిమైండర్ ఏముంటుందమ్మా? ద రిమైండర్ విల్ బి 0. అగైన్ 2 1 జా 2. సో 2 1 జా 2 అంటే మళ్ళీ మీకు ఇక్కడ రిమైండర్ ఏం మిగులుతుందమ్మా? ద రిమైండర్ విల్ బి 1. సో ఇప్పుడు దీని అంతటిని కూడా ఇలా రివర్స్లో తీసుకున్నాం. రివర్స్లో తీసుకుంటే 1 1 0 1 అంతే కదమ్మా? 1 1 1 1 0 1. సో దిస్ 1101 ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ 13. సో ఎందుకంటే ఇప్పుడు బైనరీస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు అంటే బిట్ వైజ్ ఆపరేటర్ అనేది బైనరీ పైన అప్లై అవుతుందండి. అంటే ఇప్పుడు చూడండి మనం ప్రింట్ ఎక్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటమ్మా? ఎండ్ ఆర్ ఎక్స్ఆర్ అని చెప్పుకున్నాం కదమ్మా. ఎండ్ వై, ఎక్స్ అండ్ వై. సో ఈ ఎక్స్ అండ్ వై మధ్యలో మనం బిట్ వైజ్ ఆపరేటర్ అయినటువంటి ఎండ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది, వైని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. ఆ రెండింటి మధ్యలో మనకి ఎండ్ ఆపరేటర్ అనేది అప్లై అవుతుంది. సో ఎండ్ ఆపరేటర్ తలక రిజల్ట్ ఎలా ఉంటుంది? దానికోసం మనం ట్రూత్ టేబుల్ అనేది మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. బిట్ వైజ్ ఆపరేటర్లో ఎండ్ ఆర్ ఎక్స్ఆర్ ఎలా పనిచేస్తుందో చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ట్రూ ట్రూ రెండు ట్రూలు ఉన్నాయనుకోండి, మనకి ఎండ్లో ఏమొస్తుందమ్మా? ట్రూ. ఎండ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎండ్ మీన్స్ ద బోత్ కండిషన్ షుడ్ సాటిస్ఫై. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే పాస్. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కూడా ఫెయిలే. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఫెయిలే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 0ని ఫెయిల్ అనుకోండి, 1ని పాస్ అనుకోండమ్మా. సో ఫెయిల్ ఫెయిల్ రెండు ఫెయిల్ ఉన్నాయనుకోండమ్మా, ద అవుట్పుట్ విల్ బి ఫెయిల్. ఫెయిల్ పాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామినేషన్ ఉంది, రెండు సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్. ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే వాడు ఫైనల్గా ఫెయిల్ అయినట్టు. ఫెయిల్ పాస్, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు, అయినా కూడా స్టిల్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. అండ్ ఒక సబ్జెక్ట్ పాస్, ఇంకో సబ్జెక్ట్ ఫెయిల్, ఇక్కడ కూడా ఫైనల్గా ఫెయిల్. రెండు సబ్జెక్ట్స్ పాస్ అయితేనే వాడు ఫైనల్గా పాస్ అయినట్టు. మరి రెండు పాస్ అయితేనే పాస్, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఫెయిల్. దాన్ని ఇక్కడ ఏమంటున్నామా? అండ్ ఆపరేటర్. ఇఫ్ బోత్ ఆర్ పాస్, రెండు పాస్ అయితేనే మీకు పాస్. ఏ ఒక్కటి ఫెయిల్ ఉన్నా కూడా, అంటే ఏ ఒక్కటి 0 ఉన్నా కూడా ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 0. దీన్ని ఏమంటున్నామా? అండ్ ఆపరేటర్ అంటున్నాం. సో ఇప్పుడు ఒకసారి అదే చెక్ చేద్దాం చూడమ్మా మన ప్రోగ్రాంలోకి వెళ్ళి. సో 1 1 అంటే 1 1 అంటే అర్థం ఏంటమ్మా? రెండు కూడా ట్రూలే, అంటే రెండు కూడా పాస్. అంటే ఇక్కడ పాస్, ఇక్కడ పాస్, రెండు పాస్లు వచ్చాయంటే అవుట్పుట్ ఏంటమ్మా? పాస్. అగైన్ 1 1, మళ్ళీ రెండోది కూడా 1 1 ఏనమ్మా. ఈ రెండు 1లే. అగైన్ 1 1 అంటే అగైన్ ద అవుట్పుట్ విల్ బి 1. ఓకే. నెక్స్ట్ 0 0 అంటే రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి. రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా? ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి ఫెయిల్యూర్. అండ్ 0 1 అంటే ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పాస్ అయింది. అమ్మ ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫైనల్ అవుట్పుట్ ఫెయిలే కదమ్మా. అండ్ ఆపరేటర్లో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. రెండు పాస్ అయితేనే పాస్. సో చూడండి, బిగినింగ్లో రెండు పాస్, సో ఇట్ ఈస్ పాస్. సెకండ్ కూడా రెండు పాస్, ఇట్ ఈస్ పాస్. థర్డ్ వన్ రెండు ఫెయిల్, ఇక్కడ ఫెయిల్. సో ఇక్కడ ఒక ఫెయిల్, ఒక పాస్ ఉన్నా కూడా ఫైనల్ అవుట్పుట్ విల్ బి ఫెయిల్. సో ఇప్పుడు మీరు దీన్ని ఈ బైనరీని ఎందులో కన్వర్ట్ చేయాలండి? నౌ ద బైనరీ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ డెసిమల్. మా బైనరీని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడుకున్నామా? బైనరీని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ 2 పవర్ 0తో స్టార్ట్ చేయాలన్నమాట. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, ఫైనల్గా 2 పవర్ 3. 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే అర్థం ఏంటమ్మా? 2 పవర్ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2s are 4, 4 ఇంటూ 2 8. ద అవుట్పుట్ విల్ బి 8. అంటే 8 ఇంటూ 1, 8 ఇంటూ 1 ఈస్ నథింగ్ బట్ ద అవుట్పుట్ విల్ బి 8. అగైన్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 2 ఇంటూ 2 4, 4 ఇక్కడ ప్లస్ పెట్టండి. 4 ఇంటూ 1, 4 ఇంటూ 1 అంటే అవుట్పుట్ ఎంతమ్మా? ద అవుట్పుట్ విల్ బి 4. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి జీరోస్ ఉన్నాయి కదమ్మా, +0 +0, ఇవన్నీ కూడా ఇంకా 0తో మల్టిప్లై చేసేటప్పుడు ఇంకా 0 అయిపోతుంది. అంటే ఫైనల్గా మనకు అవుట్పుట్ ఎంత రావాలమ్మా? ద అవుట్పుట్ షుడ్ బి
8 ప్లస్ 4 అంటే ఇట్స్ నథింగ్ బట్ 12 అనే అవుట్పుట్ రావాలి. సో ఒకసారి చూద్దాం ఈ ప్రోగ్రామ్ని ఎలా రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది చూడమ్మా, యూ కెన్ సీ ద అవుట్పుట్ ఈస్ 12 అంటే మనకి ఎక్స్ అనేది బైనరీ కింద కన్వర్ట్ అవుతుంది, వై అనేది బైనరీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బైనరీ నెంబర్స్ పైన ఏం అప్లై అవుతుందమ్మా, ఎండ్ అనే ఆపరేటర్ అప్లై అవుతుంది. ఎండ్ ఆపరేటర్ అప్లై అయ్యేటప్పుడు మనకి అవుట్పుట్ ఇలా వస్తుందమ్మా. ఈ అవుట్పుట్ని మళ్ళీ అది మనకి చూపించేటప్పుడు ఎందులో కన్వర్ట్ చేసి చూపిస్తుంది, అగైన్ దిస్ అవుట్పుట్, ఈ బైనరీ అవుట్పుట్ అనేది డెసిమల్లోకి కన్వర్ట్ చేసి మనకి ఇక్కడ ఇలా చూపించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం దేనికోసం మాట్లాడుకున్నామా, ఎండ్ ఆపరేటర్ కోసం మాట్లాడుకున్నాం. సో నా కమింగ్ టు ద ఆర్ ఆపరేటర్, ఒకసారి మనం ఆర్ ఆపరేటర్ కోసం కూడా మాట్లాడుకుందాం. సో ఆర్ అంటే అర్థం ఏంటమ్మా ఇన్ జనరల్గా, సో ఆర్ అంటే ఎనీ వన్, ఏ ఒక్కటి పాస్ అయినా కూడా పాస్ అయినట్టే అన్న. ఆర్ అంటే అర్థం ఏంటి, ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయినట్టే. బట్ రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఫెయిల్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ ఫెయిల్యూర్. సో ఫెయిల్ పాస్, ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయినట్టే అనమా. ఇక్కడ పాస్ ఫెయిల్, ఎస్ ఇక్కడ పాస్ అయినట్టే, రెండు సబ్జెక్ట్స్ పాస్ అయినా కూడా పాస్ అయినట్టే. ఆర్ అంటే అర్థం ఏంటమ్మా, ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయినట్టే. బట్ రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే మాత్రం ఫైనల్గా ఫెయిల్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుందని అలా చెప్తున్నా. అండ్ అంటే రెండు సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. సో ఆర్ అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా కూడా వాడు పాస్ అయినట్టే. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఆపరేటర్ ఎలా అప్లై అవుతుందో ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ అవుట్పుట్లో మనకి చూద్దాం, అండ్కి బదులుగా ఇక్కడ మీరు ఆర్, ఇనీషియల్గా అది ఎక్స్ని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది, వైని బైనరీలో కన్వర్ట్ చేస్తుంది. సో బైనరీలో కన్వర్ట్ అయిన తర్వాత ఆ రెండు బైనరీ వాల్యూస్ మధ్యలో మనకి ఆర్ అనే ఆపరేటర్ అనేది అప్లై అవుతుంది. ఎలా అప్లై అవుతుందో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో చూడమ్మా, 1 1 అంటే అర్థం ఏంటమ్మా, రెండు సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు. సో రెండు సబ్జెక్ట్స్ పాస్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఏంటమ్మా, పాస్. అగైన్ 1 1 అంటేమో రెండు సబ్జెక్ట్స్ పాస్ అయ్యాడు, అగైన్ ద అవుట్పుట్ విల్ బి పాస్. అండ్ రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు, రెండు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే ఫైనల్ అవుట్పుట్ ఏంటమ్మా, ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 0. అండ్ 0 1 అండ్ ప్రజెంట్ మనం ఆర్ ఆపరేటర్లో ఉన్నామా, ఆర్ ఆపరేటర్లో ఏం చెప్పుకున్నాం, ఎనీ వన్, ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయినట్టే. సో దట్స్ వై ఫైనల్గా మళ్ళీ మనకి ఏమొస్తున్నామో, ఒక సబ్జెక్ట్ ఇక్కడ వీడు పాస్ అవ్వడం వల్ల ద అవుట్పుట్ విల్ బి పాస్. దీన్ని మీరు బైనరీ నుంచి డెసిమల్లోకి కన్వర్ట్ చేయండి. బైనరీ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చెప్పుకున్నామో, ఇది 2 పవర్ 0 అవుతుంది, ఇది 2 పవర్ 1 అవుతుందమ్మా, ఇది 2 పవర్ 2, అండ్ ఇక్కడ 2 పవర్ 3, ఇట్ ఈస్ ద 2 పవర్ 3. సో 2 పవర్ 3 అంటే ఇది అవుట్పుట్ ఏంటమ్మా, ద అవుట్పుట్ విల్ బి 8 ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ 1, ఇట్ ఇస్ నథింగ్ బట్ 4 ప్లస్ 0తో మనం దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది, ప్లస్ 2 పవర్ 0. మన ఏ నెంబర్కైనా పవర్ 0 ఇస్తే ఎంతమ్మా, 1. 1 ఇంటూ 1 ఈస్ నథింగ్ బట్ ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 1. సో ఇక్కడ 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 0, 12 ప్లస్ 0 అంటే 12 ప్లస్ 1 అంటే ఫైనల్ అవుట్పుట్ విల్ బి 13. ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 13. అంటే మీకు ఎక్స్ అనేది బైనరీలో కన్వర్ట్ అవుతుంది, వై అనేది బైనరీలో కన్వర్ట్ అవుతుంది. ఆ రెండు బైనరీ వాల్యూస్ మధ్యలో ఆర్ ఆపరేటర్ అప్లై అవుతుంది. అండ్ ఆ బైనరీ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఆ బైనరీ అవుట్పుట్ అనేది ఫైనల్గా మనకి ఎందులో కన్వర్ట్ అవుతుందమ్మా, డిస్మల్లో కన్వర్ట్ అయ్యి డిస్మల్ వాల్యూ అనేది ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది దేనికోసమా, బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనం అండ్ కోసం మాట్లాడుకున్నాం, ఆర్ కోసం మాట్లాడుకున్నాం. ఫైనల్గా మనం దేనికోసం మాట్లాడుకోవాలమ్మా, ఎక్స్ఆర్. సో ఎక్స్ఆర్ ఎలా పనిచేస్తున్నాము, సో ఒకసారి చూడండి, యాజ్ పర్ ద ట్రూత్ టేబుల్, మన ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకొని ఎక్స్ఆర్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ రెండు సేమ్ ఉంటే అవుట్పుట్ విల్ బి ఫెయిల్. మరి రెండు సేమ్ ఉంటే ద అవుట్పుట్ విల్ బి ఫెయిల్. అది చూడండి అమ్మా, ఇక్కడ రెండు జీరోలు ఉంటే అవుట్పుట్ జీరోయే, రెండు వన్లు ఉన్నా కూడా అవుట్పుట్ అనేది జీరో. మరి రెండు జీరోలు ఉన్నా జీరోయే, రెండు వన్లు ఉన్నా కూడా అవుట్పుట్ విల్ బి జీరో. సో రెండు డిఫరెంట్గా ఉండాలి, ద బోత్ షుడ్ బి డిఫరెంట్. రెండు డిఫరెంట్గా ఉంటేనే ద అవుట్పుట్ విల్ బి ట్రూ. అప్పుడు మీకు అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. అంటే 0 0 అయినా జీరో అమ్మ, లేదా 1 1 అన్నా కూడా జీరోయే. బట్ 0 1 అని ఉన్నా, లేదా 1 0 అని ఉన్నా, అంటే రెండు డిఫరెంట్గా ఉంటేనే ద అవుట్పుట్ విల్ బి 1. ద అవుట్పుట్ విల్ బి 1. ఇట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎక్స్ఆర్. ఇది ఎక్స్ఆర్ తాలూకా బిహేవియర్ అమ్మ. సో దీన్ని కూడా ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం ఫైనల్గా. ఓకే, సే అబ్జర్వ్ ద ఎక్స్ఆర్. ఇక్కడ మనం ఎక్స్ఆర్ అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ అనేది 1 వచ్చింది. ఎలా 1 వచ్చిందో కూడా మనం చెక్ చేద్దాము. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 1
మనం ఏం చెప్పుకున్నామా, ఎక్స్ఆర్లో రెండు కూడా సేమ్ ఉన్నట్టయితే, మరి రెండు సేమ్ ఉంటే మనకి ఏమంటామో అవుట్పుట్ విల్ బి 0 అని చెప్పుకున్నాం. 1 1 అంటే 0, అగైన్ 1 1, అగైన్ 1 1 అంటే ఏమొస్తుందమ్మా, అగైన్ 0 అండ్ 0 0. మరి రెండు సేమ్ ఉంటే అవుట్పుట్ ఏమొస్తుంది, అగైన్ ద అవుట్పుట్ విల్ బి 0 0 1. 0 1 అంటే అర్థం ఏంటమ్మా, రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, రెండు డిఫరెంట్గా ఉంటేనే మనకి అది ట్రూలోకి వస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా ఫాల్స్లోకి వస్తుంది. 1 1 అయినా 0ఏ, 0 0 అయినా 0ఏ, లేదా 0 1 రెండు డిఫరెంట్గా ఉంటేనే మనకి అది అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దామా, దీన్ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఇది 2 పవర్ 0, ఇది 2 పవర్ 1, ఇది 2 పవర్ 2, ఇది 2 పవర్ 3, 2 పవర్ 2 అండ్ ఇది 2 పవర్ 3. ఇవన్నీ కూడా జీరోసే కదమ్మా, దీని అవుట్పుట్ 0 ప్లస్ దీని అవుట్పుట్ 0, దీని అవుట్పుట్ కూడా 0 అండ్ 2 పవర్ 0 అంటే ఎంతమ్మా, 2 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 1 అంటే 1. సో ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి అంటే 0 ప్లస్ 0 ప్లస్ 1. సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ద ఫైనల్ అవుట్పుట్ విల్ బి 1. ఎస్, ద అవుట్పుట్ ఈస్ 1. అంటే ఎక్స్ఆర్ అనేది ఎలా బిహేవ్ చేస్తున్నామో, వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ తరక బిహేవియర్ రెండు సేమ్ ఉంటే ద అవుట్పుట్ విల్ బి 0. అది 0 0 ఉన్నా 0ఏ, లేదా 1 1 ఉన్నా కూడా 0ఏ. రెండు డిఫరెంట్గా ఉండేటప్పుడు మాత్రమే ద అవుట్పుట్ విల్ బి 1. ఓకేమా. సి ఇది మనకి బిట్ వైజ్ ఆపరేటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే మనం ఒకసారి నెంబర్ సిస్టమ్స్ కోసం మాట్లాడుకోవాలి. సో నెంబర్ సిస్టమ్స్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. సో మనకి నెంబర్ సిస్టమ్స్ అనేవి డెసిమల్ నెంబర్స్ ఉంటాయమ్మా, బైనరీ నెంబర్స్ ఉంటాయి, ఆక్టల్ అని ఉంటుంది, హెక్సాడెసిమల్ అని ఉంటుంది. సో డెసిమల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా వాడుతున్న నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్ అంటున్నామా, ఇవి బేస్ 10. సో బైనరీ ఇప్పుడు మనం చూసాం కదమ్మా, 1 0, ఇప్పుడు జీరోస్ వన్స్ ఉంటాయి కదా, అది బైనరీ, దానికి బేస్ 2 అంట. సో ఆక్టల్ అంటే బేస్ 8, హెక్సాడెసిమల్ అంటే బేస్ 16. ఓకే, సో డెసిమల్ నుంచి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం చూసాం కదమ్మా. ఇన్ ద సేమ్ వే యూ కెన్ కన్వర్ట్ యువర్ డెసిమల్ నెంబర్ ఇంటూ ఆక్టల్, అండ్ ఇన్ ద సేమ్ వే యూ కెన్ కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ ఇంటూ హెక్సాడెసిమల్. మనం ప్రీవియస్గా 2తో ఎలా అయితే డివైడెడ్ బై చేసామో, ఇన్ ద సేమ్ వే యూ కెన్ డివిజన్ విత్ 8 అండ్ యూ కెన్ డివిజన్ విత్ 16 లైక్ దట్. బట్ మెయిన్గా మీకు రావాల్సింది బైనరీ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి బైనరీకి, ఈ రెండింటి తలక కన్వర్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పటికైనా మనకి ఫ్యూచర్లో అవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఓకే, అది బేసిక్ జనరల్ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రతి ఒక్కరికి అది తెలిసి ఉండాలి. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, కండిషన్స్ అండ్ లూప్స్. మీ నోట్బుక్లో చిన్న హెడింగ్ తీసుకున్నామా, కండిషన్స్ అండ్ లూప్స్. అందులో ఫస్ట్ కండిషన్ అమ్మా ఇఫ్ కండిషన్ అని చెప్పి హెడింగ్ తీసుకోండి. ద కండిషన్ ఈస్ ఇఫ్ కండిషన్. మనం రియల్ లైఫ్లో కూడా ఇఫ్ అనేది చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటామా. చూడండి, మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఇఫ్ యూ వర్క్ హార్డ్ దెన్ యూ విల్ గెట్ సక్సెస్ అంటాం. అదేగమ్మా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అంటే మీరు కష్టపడి పని చేస్తే మంచి సక్సెస్ వస్తుందని చెప్తా ఉంటాం. అంటే ఇఫ్ అనేది ఒక కండిషన్ పర్పస్లో వాడుతూ ఉంటాం. ఇఫ్ అనేది ఒక కండిషన్ పర్పస్లో వాడుతూ ఉంటాం. సో ఆ కండిషన్ పాస్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయితే అది ఇఫ్ లోపలికి వెళ్ళదు, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఇఫ్. ఓకే, అయితే ఆల్రెడీ మీకు C++ లేదా జావా .NET ఏమైనా వచ్చి ఉంటే అందులో ఇఫ్ మీకు తెలిసే ఉంటుంది. బట్ అక్కడ ఉండే ఇఫ్కి ఇక్కడ ఉండే ఇఫ్కి చిన్న మనకి సింటాక్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ సింటాక్స్లో డిఫరెన్సెస్ ఏంటనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలమ్మా. ఈవెన్ మీకు C++ లేదా జావా వచ్చి ఉన్నా కూడా ఇక్కడ ఒక్కసారి మీరు సింటాక్స్ని అబ్జర్వ్ చేయాలి. చిన్న వేరియేషన్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి సింటాక్స్లో. సో ఇక్కడ ఇఫ్ మనకి కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అంటే ట్రూ. చూడండి, ఇక్కడ మీకు సింటాక్స్లో ఏం కనిపిస్తుందమ్మా, ట్రూ అని కనిపిస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ అంటే కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్సైడ్, ఇది లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు అది ఎల్స్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఇఫ్ తర్వాత కండిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏమి ఇస్తారమ్మా, ఇక్కడ చూడండి, యూ కెన్ సీ కాలన్ 2 డాట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక పని చేద్దామా, మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎక్స్ అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాము. ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో ఒక 40 అనే ఒక నెంబర్ ఇచ్చాను. ఎక్స్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఆ 40ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక కండిషన్ రాద్దాము. కండిషన్ ఏం రాస్తున్నా అంటే ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో మార్క్స్ ఇచ్చాం అనుకోండి, మనం ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మార్క్స్. మనం మార్క్స్ ఇస్తున్నాం, ఒక స్టూడెంట్ తలక మార్క్స్ ఇస్తున్నాం. సో స్టూడెంట్ మార్క్స్ అనేది ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35,
35 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చమ్మా, వీ కెన్ సే లైక్ ద స్టూడెంట్ ఈస్ పాస్. అప్పుడు మనం స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడని చెప్పొచ్చు. ప్రింట్లో ఏం రాస్తున్నానమ్మా, సింపుల్గా పాస్ అని చెప్పి రాస్తున్నాను, అంటే స్టూడెంట్ పాస్ అయ్యాడు అని అర్థం. అర్థమైందమ్మా? గాట్ ఇట్. సో ఇక్కడ ఎక్స్లో 40 ఇచ్చాను. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఎక్స్ వాల్యూ 35 కన్నా పెద్దదా కాదా? పెద్దదే కదమ్మా, ఎక్స్లో 40 ఉంది. ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35 కన్నా పెద్ద నెంబరే. ఈ కాలన్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ప్రింట్ పాస్ అని ఇచ్చాను, ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎస్, ప్రజెంట్ అయితే మనకి పాస్ అని వచ్చింది. 40 మార్క్స్ ఇస్తే పాస్ అని వచ్చింది. సో అదే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 20 మార్క్స్ ఇచ్చాను అనుకున్నాము ఒక స్టూడెంట్కి 20 మార్క్స్ ఇచ్చాను. మేము ఇప్పుడు కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? ఫెయిల్ కదా. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 35. 20 అనేది 35 కన్నా పెద్దదా? కాదు, ఫెయిల్. ఇంక ఇప్పుడు మీకు పాస్ అనేది ప్రింట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీథింగ్. మనకి ఏమీ ప్రింట్ కాలేదమ్మా. ఇట్స్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్, మనకేం ప్రింట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం నేను ఇంకో కండిషన్ రాసాను అనుకున్నాం. ఐ వాంట్ టు రైట్ వన్ మోర్ కండిషన్. సో ఇంకో కండిషన్ ఏం రాద్దాం అనుకుంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x is less than 35, x అనేది 35 కన్నా చిన్న వాల్యూ అయితే దెన్ ఐ వాంట్ టు ప్రింట్ ఫెయిల్ అని చెప్పి రాస్తున్నాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దామా. అయితే ఇక్కడ మనం ఏం మర్చిపోయాము, కాలన్ పెట్టడం మర్చిపోయాం. ఓకే, ఫైన్. సో ఇలా ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు 20 మార్క్స్ ఇస్తే ఏమయ్యాడమ్మా? ఫెయిల్ అయ్యాడు. ద స్టూడెంట్ ఈస్ ఫెయిల్. అదే నేను ఇక్కడ 40 మార్క్స్ ఇస్తే స్టూడెంట్ ఏమయ్యాడమ్మా? 40 మార్క్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉందాము. కాకపోతే రెండు ఇఫ్లు రాయడం వేస్ట్ కదమ్మా. అంటే అన్నెసరీగా ఇది ఈ ఇఫ్ చెక్ చేసుకుంటుంది, సెకండ్ ఇఫ్ చెక్ చేసుకుంటుంది. అంటే ఈవెన్ నేను ఇప్పుడు 40 అని ఇచ్చేటప్పుడు అది ఫస్ట్ ఇఫ్ చెక్ చేస్తుంది, అండ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఇట్ విల్ చెక్ ద సెకండ్ ఇఫ్. అఫ్ కోర్స్ సెకండ్ ఇఫ్ ఫెయిల్ అయింది, అయినా కూడా మనకి సిస్టమ్కి ఎక్స్ట్రా వర్క్ కదమ్మా. ఇది ప్రతిసారి ఫస్ట్ ఇఫ్ని చెక్ చేయాలి యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇఫ్ని కూడా చెక్ చేయాలి. ఇట్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ ద సిస్టమ్ టైం, సిస్టమ్ తలక టైం వేస్ట్. సో ఇలా కాకుండా మనం ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఎల్స్. సో ఈ రెండో ఇఫ్ రాయడానికి బదులుగా మనం ఇక్కడ సింపుల్గా ఎల్స్ అనేది రాసుకోవచ్చు. వీ కెన్ రైట్ ఎల్స్. అయితే ఎల్స్ కూడా సేమ్, ఇక్కడ మీరు ఎలా అయితే కాలన్స్ పెడుతున్నారో ఎల్స్ కూడా ఈ కాలన్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. 40 అని ఇచ్చాను, 40 మార్క్స్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ పాస్ అయ్యాడు. సో వెరేజ్ ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చాయి అనుకోండమ్మా. 10 మార్క్స్ వస్తే కండిషన్ పాస్ ఆ ఫెయిల్ అమ్మా? సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ 35. 10 అనేది 35 కన్నా పెద్దదా? నో, రాంగ్. ఇది ఎప్పుడైతే రాంగ్ అవుతుందో ఇట్ విల్ గో టు ఎల్స్. ఇది ఎల్స్లోకి వెళ్తుంది. సో రన్ చేసి చూద్దాం. సో ద అవుట్పుట్ విల్ బి ఫెయిల్. అవుట్పుట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సి ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి జావాతో కానీ లేదా C++తో కానీ కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇండెంటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఇండెంటేషన్ అంటే అర్థం ఏంటో సి చూడండి. ఇఫ్ లోపల మీరు ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి అనుకుంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. యు మస్ట్ మెయింటైన్ దిస్ గ్యాప్. ఈ గ్యాప్ మెయింటైన్ చేస్తేనే అది ఇఫ్ లోపలికి వస్తుంది. ఈ గ్యాప్ అనేది మెయింటైన్ జనరల్గా ఎన్ని స్పేసెస్ ఉంటుందమ్మా ఈ గ్యాప్ అనేది? ఇన్ జనరల్ ఇట్ ఈస్ అ ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ అంటే ఎన్ని స్పేసెస్ అమ్మా? 4 స్పేసెస్ అనేది ఉంటుంది. ఈ 4 స్పేసెస్ ఇండెంటేషన్ మనం మెయింటైన్ చేయాలి. అయితే కొంతమంది అడుగుతారండి, కంపల్సరీ 4 స్పేసెస్ ఉండాలా? అదేమి రూల్ కాదమ్మా. ఎగ్జాక్ట్గా 4 స్పేసెస్ ఉండాలనేమి రూల్ కాదు. కాకపోతే మీ దగ్గర సెకండ్ స్టేట్మెంట్ ఉందమ్మా, వేరొక స్టేట్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాశాను? ప్రింట్ ఆల్ ద బెస్ట్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు ఒక స్టూడెంట్కి మనం 40 మార్క్స్ ఇచ్చాము. స్టూడెంట్కి 40 మార్క్స్ ఇచ్చేటప్పుడు కండిషన్ పాస్ అవుతుంది. ఇది పాస్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఆల్ ద బెస్ట్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. రన్ చేద్దాం. చూడండి, పాస్ అని ప్రింట్ అయింది, ఆల్ ద బెస్ట్ అనేది కూడా ప్రింట్ అయింది. సో ఈ రెండు కూడా ఈ పాస్ అనేది యాజ్ వెల్ యాజ్ ఆల్ ద బెస్ట్ అనేది ఏదైతే రాసామో సేమ్ ఇండెంటేషన్లో ఉండాలి. అంటే ఇక్కడ 4 స్పేసెస్ గ్యాప్ ఉంటే ఇక్కడ కూడా కంపల్సరీ 4 స్పేసెస్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ మీరు 2 స్పేసెస్ గ్యాప్ ఇస్తే ఇక్కడ కూడా 2 స్పేసెస్. ఇక్కడ మీరు 1 స్పేస్ గ్యాప్ ఇస్తే ఇక్కడ కూడా 1 స్పేస్. రెండు మస్ట్ అండ్ షుడ్గా సేమ్ గ్యాప్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇలా ఒకటి 4 స్పేసెస్ ఇచ్చాను, ఒకటి 3 స్పేసెస్ ఇచ్చాను. ఇప్పుడు వర్క్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ వర్క్. ఇది వర్క్ అవ్వదండి, ఎర్రర్ వస్తుంది.
ఎందుకంటే ఇక్కడ దీనికి 4 స్పేసెస్ మెయింటైన్ చేశాను, దీనికి 3 స్పేసెస్. ఇప్పుడు దీని పైదాన్ని కూడా 3 స్పేసెస్కి తగ్గిస్తానండి. ఎస్. సో పైదాన్ని కూడా మనం 3 స్పేసెస్కి తగ్గిస్తే ఎస్, నౌ ఇట్ ఈస్ వాకింగ్. ఇప్పుడు మీకు ఇది వర్క్ అవుతుంది చూడండి. నౌ ఇట్ ఈస్ వాకింగ్. అంటే ఇక్కడ 3 స్పేసెస్ అయితే ఇక్కడ కూడా 3 స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని సింగిల్ స్పేస్, ఒక స్పేసే ఇచ్చానండి. ఇక్కడ కూడా ఓన్లీ సింగిల్ స్పేస్ ఇచ్చానండి. ఇప్పుడు పనిచేస్తుందా? ఎస్, ఇట్స్ వాకింగ్. ఎస్, ఇట్స్ వాకింగ్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? ఓకే. సో అయితే ఇన్ జనరల్గా అందరం కూడా ఇక్కడ ట్యాబ్ స్పేస్ అనేది మెయింటైన్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద ట్యాబ్ స్పేస్. ఇక్కడ ట్యాబ్ ఉంటుంది, ఇక్కడ కూడా ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ మెయింటైన్ చేస్తాం. ఇఫ్లో కూడా సేమ్ అంతే, ఎల్స్లో కూడా సేమ్ అంతే. అయితే ఇవన్నీ కూడా మనం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో లైక్ ఇండెంటేషన్ కోసం యాజ్ వెల్ యాజ్ కండిషన్ రాసేటప్పుడు పెరాన్సిస్ పెట్టడం మనకి జావాలో కానీ లేదా మన C++లో కానీ వీటన్నింటిలో మనకి అలవాటు అండి. సో ఇక్కడ కూడా మీరు ఇలా పరాన్సిస్, ఇలా బ్రాకెట్స్ పెట్టాలి అంటే అలవాటు అయిపోయిందండి, మాకు ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఎస్, యూ కెన్ గో విత్ దిస్ పరాన్సిస్. లేదండి మాకు వితౌట్ పరాన్సిస్ మేము రాయగలుగుతాం, ఎస్, యూ కెన్ గో వితౌట్ పరాన్సిస్. అంటే ఇక్కడ పరాన్సిస్ అనేది రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. దట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్. అదే ఆప్షనల్ అండి. ఓకే. అండ్ రేపటి క్లాస్లో మనం కండిషన్స్ మాట్లాడుకుందాం, లూప్స్ మాట్లాడుకుందాం, వాటితో పాటు డీబగ్గింగ్, హౌ టు డీబగ్ ద కోడ్ని ఎలా డీబగ్ చేయాలనేది కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. ఓకే. సో వీలైతే ఈరోజు ఇంట్లో ఒకసారి ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. ఇక్కడ ఎక్స్ అని కాకుండా యూ కెన్ ట్రై విత్ ఎ డిఫరెంట్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్స్ అని ఒక వేరియబుల్ తీసుకోండి. అప్పుడు ఇక్కడ కూడా మీరు ఏమైనా మార్చుకుంటారమ్మా, యూ నీడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మార్క్స్. దీని పేరు కూడా మార్క్స్ అని పెట్టుకోండి. అండ్ ఈ మార్క్స్ని మీరు డైరెక్ట్గా ఇలా ఇవ్వడం కన్నా ఈ మార్క్స్ని మీరు కన్సోల్ నుంచి ఇవ్వడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ ఇన్పుట్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదమ్మా ప్రీవియస్గా, హౌ టు రీడ్ ఇన్పుట్ అని చెప్పుకున్నాం కదా. ఆ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ లోపల ఎంటర్ మార్క్స్ అని చెప్పేవ్వండి అమ్మా. అంటే ఇప్పుడు రన్ చేస్తే మిమ్మల్ని ఏం అడుగుతుంది అది, ఇక్కడ బాటంలో ఎంటర్ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ ఇచ్చాను. 50 మార్క్స్ ఇస్తే ఏమైందమ్మా, ఏమైంది? ఇది మనకి డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది డేటాని ఎందులో తీసుకుంటుందమ్మా, స్ట్రింగ్స్లో తీసుకుంటుంది కదా. మీరు ఆ స్ట్రింగ్ని ఎందులో కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి. అప్పుడే మీరు ఆపరేటర్స్తో చెక్ చేయగలుగుతారు. సో దీన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తామా, ఇక్కడ ఇంటీజర్తో స్టార్ట్ చేయండి. టైప్ కాస్టింగ్ అమ్మా, దీన్ని ఏమంటున్నా, టైప్ కాస్టింగ్. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో డిఫాల్ట్గా ఇది స్ట్రింగ్ రీడ్ అవుతుంది, స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో చూడండి, ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, పాస్ అని వచ్చింది, ఆల్ ద బెస్ట్ అని వచ్చింది. మరలా రన్ చేద్దాం. సో ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సమ్ 30 మార్క్స్ అని ఇచ్చానండి. సో ఏమవుతుందండి, ఫెయిల్ అని వచ్చిందండి. ఓకే. సో ఇవన్నీ కూడా మళ్ళీ రేపటి క్లాస్లో ఒకసారి చెప్తాను. ఈలోగా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇంట్లో ఏం చేస్తారంటే మార్క్స్ని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్కి ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేది కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సో రేపు మనం ఎల్స్ ఇఫ్ ఎలా ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనం రేపు క్లాస్లో మాట్లాడుకుందాం. ఎస్, గుడ్ మార్నింగ్. కమింగ్ టు ద టుడేస్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ కండిషన్ అనేది స్టార్ట్ చేసాం. సో చూడండి, ఇది మన లాస్ట్ క్లాస్ ప్రోగ్రామ్ ఇది. సో ఇఫ్ కండిషన్ కోసం మనం ఏం మాట్లాడుకున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ పాస్ అయితే ఇఫ్ లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుందని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మనం ఇండెంటేషన్ కోసం మాట్లాడుకున్నాం. సో జనరల్గా మనకి ఇది ట్యాబ్ స్పేస్ అనేది తీసుకుంటుందండి. ట్యాబ్ స్పేస్ అంటే 4 స్పేసెస్ ఉంటుంది. సో అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా 4 స్పేసెస్ ఉండాలా అంటే అదేం లేదండి. కాకపోతే సో లోపల మీకు ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ స్పేసెస్లోనే ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ అనేది ఒక 4 స్పేసెస్లో ఉంది. సో రెండో స్టేట్మెంట్ అనేది 3 స్పేసెస్లో ఉంటే అలౌ చేస్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ అలా అలౌ చేయదండి. చూసారా, ఎర్రర్ వస్తుంది. సో కంపల్సరీ మీకు అన్ని స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ లోపల మీరు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే రాస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఇండెంటేషన్లోనే ఉండాలండి. ఓకే. సో నెక్స్ట్ వీటన్నిటిని మీరు మూవ్ చేయాలి అనుకున్నట్టయితే మీరు వీటన్నిటిని సెలెక్ట్ చేసి ట్యాబ్ అని ప్రెస్ చేస్తే అన్నీ కూడా అట్ ఏ టైం మీకు మూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్ ఏ టైం మీరు మూవ్ చేయాలి అంటే అన్నిటిని సెలెక్ట్ చేసి మీరు మూవ్ చేసుకోవచ్చు అండి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఎస్టర్డే ఇంకో చిన్న విషయం మాట్లాడుకున్నాం అండి. ఇక్కడ ఇఫ్లో బ్రాకెట్ పెట్టడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఐ మీన్ జావా నేర్చుకునే వాళ్ళు, C++ నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ ఇఫ్ కండిషన్కి ఇలా బ్రాకెట్ పెట్టడం అలవాటు ఉంటుంది. ఎస్, మీకు బ్రాకెట్ పెట్టే అలవాటు ఉంది
అనుకున్నట్టయితే యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ బ్రాకెట్స్, అంటే ఈ పరాన్సిస్ అనేది మీరు రాయొచ్చు. సో అది ఆప్షనల్ అండి, బ్రాకెట్స్ రాసినా మీ ఇష్టమే, బ్రాకెట్స్ అనేది రాయకపోయినా కూడా మీ ఇష్టం, యువర్ విష్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇఫ్కి ప్యారలల్గా మీకు ఏమి ఉండాలండి, ఎల్స్ ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎల్స్ని లోపల పెడతారండి, అంటే ఇది రాంగ్ అండి. చూడండి, ఇది మనకు వర్క్ అవ్వదు. కంపల్సరీ ఇఫ్కి ప్యారలల్గా మీకు ఏమి ఉండాలి, ఎల్స్ అనేది ఉండాలి. అది కూడా ఒకటి కేర్ తీసుకోండి. సో ఇఫ్లో మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయొచ్చండి, ఇన్ ద సేమ్ వే ఎల్స్లో కూడా మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి రాయొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా మీరు ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇఫ్లో మనం పాస్ ఆల్ ద బెస్ట్ అని రాసాం. సో ఎల్స్లో ఫెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ఒకటి ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది రాద్దామండి. ప్రింట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే. సో కంపల్సరీ రెండు కూడా సేమ్ ఇండెంటేషన్లో ఉంటేనే మనకు అది ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. అది కూడా కొంచెం కేర్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ఇన్పుట్ అనేది యూజర్ నుంచి రీడ్ చేయాలి అనుకున్నాం ఎస్టర్డే. సో ఏదైనా వేరియబుల్ తీసుకోండి, వేరియబుల్ అనేది ఎక్సా వైఆ జెడ్డా మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా ఎస్టర్డే మనం తీసుకున్న వేరియబుల్ ఏంటంటే మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఈ మార్క్స్ అనే వేరియబుల్లో మనం ఇచ్చే నెంబర్ని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ పాస్ ఆ ఫెయిల్ అనేది మనం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, 35 కన్నా ఎక్కువ ఉంటే పాస్, లేకపోతే ఫెయిల్. అయితే ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకోవడానికి మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటంటే ఇన్పుట్ అనే మెథడ్. లోపల మీరు ఏం పాస్ చేస్తున్నారండి, సంథింగ్ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఏమైనా పాస్ చేయండి, ఎంటర్ యువర్ మార్క్స్ అని, లేదా ఎంటర్ స్టూడెంట్ మార్క్స్ అని చెప్పి ఇవ్వండి. డిఫాల్ట్గా ఇన్పుట్ అనేది ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తుందండి, ఇట్ ఈస్ రీడింగ్ ద డేటా ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. ఇది డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో రీడ్ చేస్తుంది. అంటే మీరు ఇచ్చేది నెంబర్ అయినా కూడా అది రీడ్ చేయడం మాత్రం స్ట్రింగ్ రూపంలో రీడ్ చేస్తుంది. సో స్ట్రింగ్స్ పైన మనం ఏమైనా ఆపరేటర్స్ యూజ్ చేయగలుగుతామా అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, నో ఇట్స్ నాట్ పాసిబుల్. మీరు ఆ స్ట్రింగ్ని అగైన్ ఎందులో కన్వర్ట్ చేయాలండి, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. సో టైప్ కాస్టింగ్ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో ఇంట్ అనే ఒక టైప్ కాస్టింగ్ మెథడ్ ద్వారా ఈ స్ట్రింగ్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం అండి, వీఆర్ కన్వర్టింగ్ ద స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. ఓకే. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ నేను పైచామ్ వాడుతున్నా అండి. ఇక్కడ రన్ చేసేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారో మీరు చెక్ చేసుకోవాలి. బెటర్ యూ కెన్ సెలెక్ట్ దిస్ కరెంట్ ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఓపెన్లో పెట్టుకుంటారో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు రన్ అవుతుంది. ఓకే. సో రన్ చేస్తున్నా మనల్ని ఏం అడుగుతుంది చూడండి, ఎంటర్ యువర్ మార్క్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, 50 అని ఇచ్చాను. అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఇది అవుట్పుట్ ఈస్ పాస్ అని వచ్చింది. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ స్టేట్మెంట్ పాస్ అని, అంటే ఇఫ్ లోపలికి వెళ్ళిందండి, పాస్ ప్రింట్ అయింది, ఆల్ ద బెస్ట్ అని చెప్పి మనకి ప్రింట్ అయిందండి. సో ఇన్ ద సేమ్ వే ఒక స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. సో ఫెయిల్ అని ప్రింట్ అవుతుందండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఫైన్. సో హౌ టు డీబగ్ దిస్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ని ఎలా డీబగ్ చేయాలి, మరి దీంతో పాటు మనం నెస్టెడ్ ఇఫ్ అని, ఎల్స్ ఇఫ్ అని ఇవన్నీ చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి మనం డీబగ్గింగ్ కూడా చూద్దామండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీబగ్గింగ్? సో డీబగ్గింగ్ అంటే అర్థం ఏంటండి, సో ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్, ఒక్కొక్క లైన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడం అండి. సో దానివల్ల మనకి లాజిక్ ఎలా ఉంది అంటే మనం లాజిక్ ఎలా రాసాం, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుందండి. సో హౌ టు డీబగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఫ్యూచర్లో సిలీనియం వెబ్ డ్రైవర్ విత్ పైథాన్ అనే ఒక కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో వెబ్ డ్రైవర్ విత్ పైథాన్. సో బట్ బిఫోర్ దట్ కంపల్సరీ మనకి వెబ్ డ్రైవర్ పైన లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉండాలి. సో ఒకసారి మన డిస్క్రిప్షన్లో మన వెబ్ డ్రైవర్కి సంబంధించి ప్లేలిస్ట్ ఇస్తానండి, ఒకసారి వెబ్ డ్రైవర్ ప్లేలిస్ట్ చూడండి. సో అందులో మీకు ఎక్స్పాత్ కోసం, లేదా ఐ మీన్ ఎలిమెంట్ లొకేటర్స్ కోసం, వీటన్నిటి కోసం సిలీనియం అనే ఒక ప్లేలిస్ట్ ఇస్తాను, చెక్ చేయండి. సో మనకి పైథాన్ ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, ఐ మీన్ పైథాన్ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ ద వెబ్ డ్రైవర్ విత్ పైథాన్. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు డీబగ్గింగ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో డీబగ్గింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఇన్సర్ట్ ఏ బ్రేక్ పాయింట్. మనం ఒక బ్రేక్ పాయింట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ లైన్ నెంబర్ 1 దగ్గర బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేస్తున్నాం. బ్రేక్ పాయింట్ అంటే ఏం లేదంటే లైన్ నెంబర్ 1, ఇక్కడ 1 2 3 4 అని నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ నెంబర్ పైన మీరు క్లిక్ చేయగానే అక్కడ మీకు రెడ్ కలర్లో ఒక బ్రేక్ పాయింట్ అనేది ఇన్సర్ట్ అవుతుందండి. సో బ్రేక్ పాయింట్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత, సో నవ్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ డీబగ్గింగ్. అంటే ఈ లైన్ నుంచి మనకి ఇప్పుడు డీబగ్గింగ్ స్టార్ట్ అవ్వాలి. అంటే మీరు ఏ లైన్ నుంచి డీబగ్గింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ దగ్గర మీరు బ్రేక్ పాయింట్ని
ఇన్సర్ట్ చేసుకోవాలి. సో బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో డీబగ్గింగ్ ఎలా స్టార్ట్ చేస్తాం ఒకసారి చూడమా. రైట్ క్లిక్ చేస్తున్నా. సో రైట్ క్లిక్లో మీకు డీబగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మీకు డీబగ్ డెమో 1. ప్రజెంట్ నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటండి? ప్రజెంట్లీ మై ప్రోగ్రామ్ నేమ్ ఈస్ demo1.py. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మన పైథాన్ ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ ఏంటండి .py. సో demo1.py. సో రైట్ క్లిక్లో మీకు డీబగ్ demo1 అని కనిపిస్తుంది. జస్ట్ గో విత్ ఏ డీబగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు డీబగ్గింగ్ అనేది మనకి ఈ లైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 1 by 1 అంటే ఒక్కొక్క లైన్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడానికి మన కీబోర్డ్లో F8 అనే ఒక బటన్ని ప్రెస్ చేయాలి. పైన టాప్లో మీకు ఫంక్షన్ బటన్స్ ఉంటాయి కదండి, F1, F2, F3, F4 అని. సో యూ నీడ్ టు ప్రెస్ ద F8 అనే బటన్ని ప్రెస్ చేయాలండి. సో చూడండి, ఫస్ట్ నేను F8 అనే బటన్ ప్రెస్ చేశాను. సో F8 బటన్ ప్రెస్ చేయగానే మనల్ని ఏం అడుగుతుందండి? సో ఇనిషియల్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎంటర్ యువర్ మార్క్స్ అని చెప్పి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 40 మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను. ఐ ఎంటర్ ద 40 మార్క్స్. 40 మార్క్స్ ఎంటర్ చేసి మళ్ళీ ఇప్పుడు F8 కంటిన్యూ చేద్దాం. అగైన్ F8 అని ప్రెస్ చేస్తున్నాం. అగైన్ వీ నీడ్ టు ఒక్క నిమిషం. రీస్టార్ట్. ఒక్క నిమిషం, ఇక్కడ క్రాష్ వచ్చింది. అంటే మా ఇన్పుట్ ఇచ్చేటప్పటికి ప్రాబ్లం వస్తుంది. ఒక్క నిమిషం అండి, ఇది స్టాప్ చేస్తున్నా. సో మనం డీబగ్గింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే బెటర్ ఇక్కడ యూజర్ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనం డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. మీరు ఏ లైన్ నుంచి డీబగ్గింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్లో మనం బ్రేక్ పాయింట్ని ఇన్సర్ట్ చేసుకున్నాం అండి. సో బ్రేక్ పాయింట్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా అండి? ఇఫ్ దగ్గర బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో యూనిట్ టు స్టార్ట్ యువర్ డీబగ్గింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో డీబగ్గింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ మనల్ని ఏం అడుగుతుంది? ఎంటర్ మార్క్స్ అని అడుగుతుంది. 50 అని ఎంటర్ చేసాం. ఓకే. సో ఇప్పుడు మనకి డీబగ్గింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో డీబగ్గింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను కంటిన్యూగా F8 అనేది ప్రెస్ చేస్తా ఉన్నాను. సో F8 ప్రెస్ చేసేటప్పుడు మనం ఎంటర్ చేసే మార్క్స్, ఎన్ని మార్క్స్ ఎంటర్ చేసామండి? వీ గివెన్ ద 50 మార్క్స్. 50 మార్క్స్ ఇవ్వడం వల్ల అది ఇఫ్ లోపలికి వెళ్ళిందండి. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద ఇఫ్ లోపలికి వెళ్ళింది. సో ఇఫ్ లోపలికి వెళ్ళి నేను ఇలా F8 ప్రెస్ చేస్తా ఉన్నాను. సో మనకేం ప్రింట్ అయిందండి? ఫస్ట్ పాస్ అని ప్రింట్ అయింది. తర్వాత మనకేం ప్రింట్ అయిందండి? ఆల్ ద బెస్ట్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు. సో చూడండి, పాస్ అని చెప్పి ప్రింట్ అయింది. సో నెక్స్ట్ మరలా ఇప్పుడు మనం డీబగ్గింగ్ F8 ప్రెస్ చేస్తే సో ఆల్ ద బెస్ట్ అని కూడా మనకి ప్రింట్ అయింది. అంటే ప్రజెంట్ మనకి అది ఎందులోకి వెళ్ళిందండి? ఇట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్ ద ఇఫ్ లోపలికి వెళ్ళింది. సో అదేవిధంగా ఒకసారి ఎల్స్లోకి వెళ్తుందా లేదా కూడా చూద్దామండి. అగైన్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో డీబగ్లోకి వెళ్ళండి. సో డీబగ్లోకి వెళ్తే ఇనీషియల్గా ఎంటర్ యువర్ మార్క్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. 30 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. సో యూ కెన్ గో విత్ F8 ఇలా ప్రెస్ చేయండి. F8 ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి అది ఇఫ్లోకి వెళ్ళిందా ఎల్స్లోకి వెళ్ళిందా చూడండి. సో నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎల్స్. ప్రీవియస్గా మనం 50 మార్క్స్ ఇచ్చేటప్పుడు ఇఫ్లోకి వెళ్ళిందండి. ఇప్పుడు మనం 30 మార్క్స్ ఇచ్చాం. 30 మార్క్స్ ఇస్తే మనకి అది ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎల్స్ పార్ట్లోకి వెళ్ళింది. సో ఎల్స్లో మనకి అది 1 by 1 స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిందండి. ఓకే. సో ఒకసారి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి రన్ చేసి చూపిస్తారు చూడండి. డీబగ్ డెమో 1 మార్క్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇక్కడ F8 ప్రెస్ చేద్దాం. సో F8 ప్రెస్ చేస్తే ఫస్ట్ ఫెయిల్లోకి వెళ్ళింది. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఫెయిల్ అని ప్రింట్ అయింది అండ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ప్రింట్ అయింది. సో మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డీబగ్గింగ్ చేయాలి అనుకున్నట్టయితే స్టెప్స్ ఏంటండి? సో ఏ లైన్ నుంచి మీకు డీబగ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ లైన్లో మీరు బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేసుకుంటారు. సో బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ పైన రైట్ క్లిక్ చేసి డీబగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డీబగ్ పైన క్లిక్ చేస్తారు.
సో ఆఫ్టర్ దట్ మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటే యూ కెన్ గివ్ ద ఇన్పుట్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో సమ్ 70 80 90 ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తున్నా. సో మీ కీబోర్డ్లో మీరు F8 అనే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే మీకు లైన్ బై లైన్ ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. నేను 90 మార్క్స్ అని ఇవ్వడం వల్ల ప్రజెంట్ అది ఎక్కడికి వచ్చిందండి, ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ సైడ్ ద ఇఫ్ లోపలికి ఎంటర్ అయ్యి మనకేం ప్రింట్ అయిందండి, యువర్ మార్క్స్ ఆర్ 90 మార్క్స్. సో ఇక్కడ మీరు పాస్ అయ్యారు, ఆల్ ద బెస్ట్ అని చెప్పి మనకి చెప్తా ఉంది. ఓకే, సో ఇది మనకి బ్రేక్ పాయింట్స్ కోసం యాజ్ వెల్ యాజ్ ఇఫ్ కండిషన్ కోసం. మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ పాయింట్ రిమూవ్ చేయాలి అంటే యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద సేమ్ బ్రేక్ పాయింట్. మళ్ళీ ఆ బ్రేక్ పాయింట్ పైన మీరు క్లిక్ చేసేటైతే ద బ్రేక్ పాయింట్ విల్ బి రిమూవ్డ్. అంటే బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ చేయండి, బ్రేక్ పాయింట్ని రిమూవ్ చేయాలన్నా కూడా యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేస్తే మీకు బ్రేక్ పాయింట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే ఫైన్, ఇంతవరకు బాగానే ఉందండి. ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ అనే ఒక చిన్న టాపిక్ చూద్దామండి. అంటే ఇఫ్ లోపల ఒక ఇఫ్ రాస్తే దాన్ని ఏమంటామండి, నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ తలక మార్క్స్ తీసుకున్నాం, ఆ మార్క్స్ని బేస్ చేసుకుని వాడు పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పాం. బట్ ఇంకొక చిన్న ఇష్యూ ఏంటంటే వాడు పాస్ అయ్యాడు, వాడిది ఏ గ్రేడ్ వచ్చిందా బి గ్రేడ్ వచ్చిందా, ఐ వాంట్ టు చెక్ ద గ్రేడ్. అంటే ఇఫ్ లోపల వేరొక ఇఫ్, అంటే ఫెయిల్ అయిన వాడికి గ్రేడ్ ఇంకా చెక్ చేయం కదండి, అంటే మీరు ఇంకా ఎల్స్లో ఏం చెక్ చేయాల్సిన పని లేదు. ఇఫ్ లోపల అంటే ఒక స్టూడెంట్కి మోర్ దాన్ 35 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయండి. సో బట్ ఇప్పుడు నేను వాడిని ఏం చెక్ చేయాలి, వాడి గ్రేడ్ ఏ లేదా గ్రేడ్ బి అనేది నేను చెక్ చేయాలి. సో గ్రేడ్ ఏ గ్రేడ్ బి చెక్ చేయడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఇంకొక ఇఫ్ అనేది రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ వన్ మోర్ ఇఫ్, ఇంకొక ఇఫ్ అనేది రాస్తున్నాను అండి. ఓకే, సో ఇఫ్లో ఏం చేస్తున్నాను చూడండి, ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేటైతే మనం ఏం ప్రింట్ చేద్దామండి, వాడి గ్రేడ్ ఏ అని చెప్పిద్దామండి. ప్రింట్ గ్రేడ్ ఏ, వాడి గ్రేడ్ ఎంత అండి, ఏ గ్రేడ్ వాడిది. సో ఎల్స్ ఐ వాంట్ టు ప్రింట్ గ్రేడ్ బి. ఏం ప్రింట్ చేద్దామండి, గ్రేడ్ బి అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఎర్రర్ చూపిస్తుంది. ఎక్కడ ఎర్రర్ గెస్ చేయగలుగుతారండి, ఎర్రర్ ఎక్కడ అంటే ఎల్స్ తర్వాత మనం ఈ కాలన్ పెట్టడం అనేది మర్చిపోయాం. సో ఈ ఎల్స్ అనేది దేనికి సంబంధించిందండి, దిస్ ఎల్స్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఇఫ్. మీరు చూడొచ్చండి, ఇండెంటేషన్ చూడొచ్చు, ఈ ఇఫ్కి ప్యారలల్గా ఈ ఎల్స్ ఉందండి. దిస్ ఎల్స్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఇఫ్. అంటే ఇనీషియల్గా స్టూడెంట్కి 35 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకుంటుంది. మనం ఎంటర్ చేసే మార్క్స్ అనేవి మోర్ దాన్ 35 అయితే లోపలికి వెళ్తుందండి. లోపలికి వెళ్ళి వాడు గ్రేడ్ ఏ గ్రేడ్ బియా చెక్ చేస్తుంది. 60 కానీ 60 కన్నా ఎక్కువ వస్తే గ్రేడ్ ఏ, లేకపోతే గ్రేడ్ బి. అసలు ఆ స్టూడెంట్కి మోర్ దాన్ 35 రాలేదనుకోండి, అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందండి, ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి మనకి ఏం ప్రింట్ అవుతుందండి, ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దామండి. రన్ ద ప్రోగ్రామ్. సో ఎంటర్ ద మార్క్స్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో 70 మార్క్స్ వస్తే మనకి ఏం ప్రింట్ అయ్యింది చూడండి, గ్రేడ్ ఏ అని చెప్పి ప్రింట్ అయ్యింది, గ్రేడ్ ఏ. మళ్ళీ రన్ చేస్తున్నా అండి. ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి, 50. సో ఏం ప్రింట్ అయిందండి, గ్రేడ్ బి అని ప్రింట్ అయింది. సో మళ్ళీ రన్ చేద్దామండి. ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి. 30 మార్క్స్ అంటే ఇప్పుడు వాడు ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయినట్టే కదండి. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే దెన్ చూడండి ఏమొచ్చిందండి, ఫెయిల్ అని వచ్చింది. వాడికి ఏమైనా గ్రేడ్ వచ్చిందా, గ్రేడ్ రాలేదు. దీన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి డీబగ్గింగ్ చేసి చూద్దాం. దీన్ని డీబగ్గింగ్ చేసి చూద్దాం. డీబగ్ చేయాలంటే ఏం చేద్దామండి, సో ఈ లైన్ నెంబర్ 3లో మనం బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ పాయింట్ ఇన్సర్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్లో డీబగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో డీబగ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఏమడుగుతుందండి, ఎంటర్ యువర్ మార్క్స్ అని అడుగుతుంది. నేను 80 మార్క్స్ ఇస్తున్నాను అండి, ఐఎమ్ గివింగ్ 80 మార్క్స్. సో 80 మార్క్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనకి డీబగ్గింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో డీబగ్గింగ్లో మనం ఏం ప్రెస్ చేయాలి, మన కీబోర్డ్లో F8 అనే కీని ప్రెస్ చేయండి. సో నేను ఎన్ని మార్క్స్ ఇచ్చానండి, 80 మార్క్స్ ఇచ్చాను కదా. సో 80 మార్క్స్ ఇవ్వడం వల్ల అది లోపలికి ఇఫ్ లోపలికి వెళ్ళిందండి. ఇఫ్ లోపలికి వెళ్ళి మనకి ఇట్స్ మోర్ దాన్ 60. 80 మార్క్స్ అంటే అది 60 కన్నా ఎక్కువే కదండి. సో ఇట్ విల్ ప్రింట్ ద గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ అనేది మనం 80 మార్క్స్ ఇస్తే మనకి గ్రేడ్ ఏ అనేది ప్రింట్ అయింది. సో మరలా ఇంకొకసారి రన్ చేద్దాం. లేదా ఈ లోపల ఇంకొక ప్రింట్, అంటే మీ క్లారిటీ కోసం ఇంకో ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ యూ కెన్ గో విత్ వన్ మోర్ ప్రింట్. ఇంకో ప్రింట్ ఇవ్వండి. సో లోపల ఎక్సలెంట్ అని రాయండి, లేదంటే వెరీ గుడ్ అని రాయండి. సో ఈ ఎల్స్లో ఏం రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ అని రాయండి.
ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ మళ్ళా ఒకసారి డీబగ్ చేసి చూద్దాం. సో అగైన్ రైట్ క్లిక్, ఆల్రెడీ బ్రేక్ పాయింట్ ఇన్సెట్ అయ్యే ఉంది కదండి, రైట్ క్లిక్ చేద్దాం. రైట్ క్లిక్లో డీబగ్లోకి వెళ్దాం. సో డీబగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 85 మార్క్స్ వచ్చాయి అనుకుందాం అండి. సో 85 మార్క్స్ వస్తే ఇప్పుడు డీబగ్గింగ్ మన కీబోర్డ్లో F8 ప్రెస్ చేద్దాం. సో అది ఫస్ట్ ఇఫ్లో పాస్ అయిందండి, ఫస్ట్ ఇఫ్ లోపలికి వెళ్ళింది. సెకండ్ ఇఫ్ కూడా పాసే కదండి, 85 మార్క్స్ అంటే ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 60 కన్నా ఎక్కువ మార్క్స్ అండి. ఫస్ట్ ఇఫ్ లోపలికి వెళ్ళింది. సో గ్రేడ్ ఏ అనేది ప్రింట్ అవుతుంది. గ్రేడ్ ఏ తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుందండి, వెరీ గుడ్ అనేది కూడా మనకు ప్రింట్ అవుతుంది. సో చూడండి, గ్రేడ్ ఏ అండ్ వెరీ గుడ్ అనేది ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేద్దాం. సో అగైన్ రన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 45 మార్క్స్ వచ్చాయి అనుకుందాం అండి, 45 మార్క్స్ వచ్చాయి. ఓకే. సో ఒక్క నిమిషం, డైరెక్ట్గా రన్ చేశాను కదా, డైరెక్ట్గా రన్ చేయకుండా మనం ఏం చేయాలి, డీబగ్ చేద్దాం. సో ఒక స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయండి, 45 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు F8 అనేది ప్రెస్ చేసుకుంటూ వెళ్దాం. సో F8 ప్రెస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇఫ్ అయితే పాస్ అయింది, లోపలికి వచ్చారు, ఎందుకంటే 45 ఈజ్ గ్రేటర్ దాన్ 35. సో 45 అనేది 35 కన్నా పెద్ద నెంబరే కదండి, లోపలికి వచ్చింది. బట్ ఈ సెకండ్ ఇఫ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో సెకండ్ ఇఫ్ ఫెయిల్ అయ్యి అది ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఎల్స్, ఈ లోపల ఉన్న ఎల్స్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం ప్రింట్ అవబోతుందండి, గ్రేడ్ బి అనేది మనకు ప్రింట్ అవబోతుంది. ఇట్ విల్ ప్రింట్ ద గ్రేడ్ బి అనేది మనకు ప్రింట్ అవబోతుంది. సో ఒకసారి చూద్దాం. సో గ్రేడ్ బి ప్రింట్ అయ్యి మనకు అవుట్పుట్ ఏం రావాలండి, జస్ట్ గుడ్ అని రావాలి. సో చూడండి, గ్రేడ్ బి అని ప్రింట్ అయింది, జస్ట్ గుడ్ అని చెప్పి ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇంకొకసారి డీబగ్ చేద్దాం. సో నెక్స్ట్ టైం డీబగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 15 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో 15 మార్క్స్ వస్తే ఇప్పుడు అసలు ఈ ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అవుతుంది కదండి, అది డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేసి మీకు ఏం ప్రింట్ అవుతుందండి, ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. సో చూడండి, F8 ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫెయిల్ దగ్గరికి వచ్చిందండి. సో మనకి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే. సో ఒకసారి ఇంట్లో ఈ ప్రోగ్రామ్ అనేది ట్రై చేయండి. మనం ఇప్పుడు ఈరోజు ఏంటంటే మాట్లాడుకున్నామండి, వి డిస్కస్డ్ అబౌట్ బ్రేక్ పాయింట్ కోసం మాట్లాడుకున్నాం. యాజ్ వెల్ యాజ్ దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారండి. నెస్టెడ్ ఇఫ్ అంటే అర్థం ఏంటండి, ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో నా టేక్ వన్ మోర్ హెడ్డింగ్. నెస్టెడ్ ఇఫ్ తర్వాత వేరొక హెడ్డింగ్ తీసుకోండి, ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఒక హెడ్డింగ్ తీసుకోండి. ద టాపిక్ నేమ్ ఈస్ ఎల్స్ ఇఫ్. అయితే మనం జావాలో కానీ లేదా మన C++లో కానీ ఎల్స్ ఇఫ్ అని చెప్పి రాస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని రాయమండి, మన పైథాన్లో ఎలా రాస్తామో ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చిందా, థర్డ్ క్లాస్ వచ్చిందా అనేది మనం ఈ ఎల్స్ ఇఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చెక్ చేద్దామండి. ఓకే. సో ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. సో మన కాన్సెప్ట్ ఏంటండి, స్టూడెంట్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కానీ లేదా 60 కన్నా ఎక్కువ కానీ వస్తే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలండి, ఇట్ షుడ్ ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఐ వాంట్ టు ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. లోపల మీ ఇష్టం, గ్రేడ్ ఏ అన్నా మీ ఇష్టమే, ఫస్ట్ క్లాస్ అని చెప్పి రాసిన మీ ఇష్టమే అండి. ఓకే, రైట్. సో అలా కాదు, వాడికి 60 కన్నా ఎక్కువ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హీ గాట్ ఇన్ బిట్వీన్ 60కి 45కి మధ్యలో వచ్చాయి, వాడికి సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, వీ నీడ్ టు రైట్ ద ఎల్స్ ఇఫ్. అంటే ఈ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు సెకండ్ కండిషన్లోకి రావాలి. ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితేనే సెకండ్ కండిషన్లోకి రావాలి. అప్పుడు దానికోసం మనం ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే, ఈ ఎల్ చూడండి, ఇక్కడ ఈ అని రాగానే మీకు వచ్చేస్తుందండి, యు గాట్ ఏ ఎల్ ఇఫ్ అంటే దీన్నే మన భాషలో అయితే ఎల్స్ ఇఫ్ అంటారండి. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ ఎల్స్ ఇఫ్ అంటాం. సో పైథాన్లో అయితే దాన్ని ఎల్ ఇఫ్ అని పిలుస్తూ ఉంటారండి. ఎల్ ఇఫ్ ఇట్స్ నథింగ్ బట్ ఎల్స్ ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 కన్నా ఎక్కువ వచ్చాయి అనుకోండి, అంటే వాడికి 60 కన్నా ఎక్కువ రాలేదు, జస్ట్ 45 కన్నా ఎక్కువ వచ్చాయి. సో 45 కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలండి, ఒక నిమిషం. సో ఇక్కడ ఎండ్ ఆపరేటర్ మీరు కావాల్స్తే రాయొచ్చు అండి, 45 కన్నా ఎక్కువ వచ్చాయి అండ్ 60 కన్నా తక్కువ వచ్చాయి అని రాయొచ్చు, లేదా ఇది కూడా ప్రజెంట్ ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 కానీ లేదా 45 కన్నా ఎక్కువ వచ్చాయి, అప్పుడు వాడికి ఏం ప్రింట్ అవ్వాలండి, సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫైన్. ఇంకొక కండిషన్ కూడా రాద్దాం, ఇంకొక ఎల్ఇఫ్ కూడా రాద్దాం. సో ఇంకొక ఎల్ఇఫ్ ఏం రాస్తున్నాం అంటే, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కన్నా ఎక్కువ వచ్చాయి, సో అప్పుడు వాడికి ఏం ప్రింట్ చేద్దాం అండి,
థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ఐ వాంట్ టు ప్రింట్ ద థర్డ్ క్లాస్. ఓకే, ఎల్స్ లాస్ట్లో మనం ఏం పెట్టుకుందాం అండి, ఒక ఎల్స్ పెట్టుకుందాం. అంటే ఇవేవి కాదు, ఇవేవి కాకపోతే ఇంకా అప్పుడు ఫైనల్గా జస్ట్ ఇవేవి కాకపోతే ఫైనల్గా మనకేం ప్రింట్ అవ్వాలండి, ఇట్ షుడ్ ప్రింట్ ఫెయిల్, ఫెయిల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలండి. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి రఫ్గా మనం చూద్దాం. ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అండి. 70 మార్క్స్ వస్తే ఎస్ ద 70 ఈజ్ గ్రేటర్ దాన్ 60. 60 కన్నా పెద్దదే కదండి 70 అనేది. ఇట్ విల్ ప్రింట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి మీకు ప్రింట్ అవుతుంది. ఈజ్ ఇట్ గోస్ టు ద సెకండ్ ఇఫ్, మళ్ళీ రెండో ఇఫ్లోకి వెళ్తుందా అండి? వెళ్ళదు. ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. ఎందుకంటే సెకండ్ ఇఫ్లోకి వెళ్ళదు. సెకండ్ ఇఫ్ని మనం ఎలా రాసాం, ఎల్ ఇఫ్ అని రాసాం. అంటే అర్థం ఏంటండి, ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితే ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. సో ఫస్ట్ ఇఫ్ పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది రెండో ఇఫ్లోకి ఇంకా ఎక్కడికి వెళ్ళదండి, ఇక్కడితోనే ఆగిపోతుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితే అది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడితోనే ఆగిపోతుంది. ఇట్ విల్ నాట్ గో విత్ ఏ రిమైనింగ్, ఇంకా అది ఎక్కడికి వెళ్ళదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జస్ట్ మీకు అర్థం కావడానికి. సో మా ఇంట్లో ఒక కార్ ఉంది అనుకుందాం. నా దగ్గర ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది, ఒక సైకిల్ ఉందండి. 3 ఉన్నాయి. కార్ ఉంది, బైక్ ఉంది, సైకిల్ ఉంది. నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ కార్ ఉందా లేదా చూస్తాను. ఒకవేళ కార్ లేకపోతే ద సెకండ్ ప్రయారిటీ ఐ విల్ గో విత్ ఏ బైక్. బైక్ కూడా లేకపోతే దెన్ ద లాస్ట్ ప్రయారిటీ ఐ విల్ గో విత్ ఏ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము జస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి, నా ఇంట్లో కార్ అవైలబుల్గా ఉంది. కార్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇంకా నేను రిమైనింగ్ చెక్ చేస్తానండి. నో నీడ్ టు గో ఫర్ ద రిమైనింగ్. సో వై బికాస్ ద ఫస్ట్ కండిషన్ ఈస్ పాస్. ఫస్ట్ కండిషన్ పాస్ అయితే ఇంకా రిమైనింగ్ ఏమి కూడా చెక్ చేయను. ఐ విల్ గో బై కార్తోనే వెళ్తానండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది అవైలబుల్గా లేదు, మా ఇంట్లో ప్రజెంట్ కార్ లేదు, కార్ ఎవరు తీసుకెళ్లారు. సో అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అండి, ఐ విల్ గో విత్ ఎ బైక్. అప్పుడు బైక్తో వెళ్తాను, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయనేది నేను చెక్ చేయనండి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. సో ఎల్ఇఫ్లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ అనేది ఫెయిల్ అయితేనే సెకండ్ కండిషన్లోకి వెళ్తుంది. సో సెకండ్ కండిషన్ పాస్ అయింది అనుకోండి, ఓకే సెకండ్ వన్ ఇది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గో టు ద రిమైనింగ్ ఇఫ్స్, ఇంకా రిమైనింగ్ ఇఫ్స్లోకి వెళ్ళదు. నేను మీకు ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూపిస్తా చూడండి. ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు ఎంటర్ మార్క్స్ అని అడుగుతుందండి. ఎగ్జాంపుల్గా నేను ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. మనకి ఏం ప్రింట్ అవ్వాలమ్మా, అవుట్పుట్ అనేది ఫస్ట్ క్లాస్ ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే కండిషన్ పాస్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ అని ప్రింట్ అవ్వాలి. అది రిమైనింగ్ ఇఫ్లోకి వెళ్ళాలా అంటే వెళ్ళకూడదండి. ఎందుకంటే రిమైనింగ్ అన్నీ కూడా ఎల్ ఇఫ్, అంటే ఫస్ట్ వన్ ఫెయిల్ అయితేనే వెళ్తుంది. ఫస్ట్ వన్ పాస్ అయ్యేటప్పుడు ఇక రిమైనింగ్ కండిషన్స్లోకి అది వెళ్ళదండి. సో రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందండి. ద అవుట్పుట్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ క్లాస్ ఒక్కటే ప్రింట్ అయింది, రిమైనింగ్ ఏవి కూడా మనకి ప్రింట్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి రన్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్ వచ్చాయి, 50. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిలా? ఫస్ట్ కండిషన్ ఫెయిల్. ఎందుకండి 50 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 60. 50 అనేది 60 కన్నా పెద్దది కాదు, అంటే ఇది ఫెయిల్ అండి. ఇది ఫెయిల్ అయినప్పుడు అది ఎల్సిఫ్లోకి వెళ్తుంది. ఎల్సిఫ్లో సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎస్ ద 50 ఈజ్ గ్రేటర్ దాన్ 45. 50 అనేది 45 కన్నా పెద్దది. ఇట్ విల్ ప్రింట్ ద సెకండ్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఈ ఎల్ఎఫ్లోకి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్ళదండి. సో ఎందుకు వెళ్ళదండి? సో ఇక్కడ ఈ కండిషన్ పాస్ అయింది. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది నెక్స్ట్కి వెళ్ళదు. చూడండి ఇప్పుడు మనం రన్ చేస్తే ప్రజెంట్ మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఓన్లీ సెకండ్ క్లాస్ అని మాత్రమే వచ్చింది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఇది కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గో టు ద థర్డ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 40 మార్క్స్ వచ్చాయండి. 40 మార్క్స్. ఫస్ట్ కండిషన్ పాసా అండి? కాదు, ఫస్ట్ కండిషన్ ఫెయిల్. సో ఇట్ విల్ గో టు ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటండి, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45. కాదు కదండి, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45 రాంగ్, ఇది కూడా ఫెయిల్ అవుతుంది. సో ఇది ఫెయిల్ అయితేనే ఇట్ విల్ గో టు ద థర్డ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఎస్ ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. 40 అనేది 35 కన్నా పెద్దది, ఇది పాస్ అవుతుందండి. సో మీకు ఏం ప్రింట్ అవ్వాలి, థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. చూద్దామండి, రన్ చేసి చూస్తే ద అవుట్పుట్ ఈస్ ఎస్ థర్డ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈసారి రన్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ కండిషన్ ఫెయిల్యూర్, సెకండ్ కండిషన్ ఫెయిల్యూర్, థర్డ్ కండిషన్ ఫెయిల్యూర్. సో అన్ని ఫెయిల్ అయితే అప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి, ఎల్స్లోకి వెళ్తుంది.
సో మనకేం ప్రింట్ అవ్వాలి, ఫెయిల్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఎస్, ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫెయిల్. ఇది కూడా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఈరోజు మనం ఇఫ్ చూసామండి, నెస్టెడ్ ఇఫ్ అనేది చూసాం, ఎల్స్ ఇఫ్ అనేది చూసాం. దీన్ని ఎల్స్ ఇఫ్ అని పిలుస్తూ ఉంటామండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఎల్స్ ఇఫ్. సో ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితే ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్, ఇంకా రెండో ఇఫ్లోకి వెళ్ళదండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే లూప్స్లోకి వెళ్దామండి. కమింగ్ టు ద లూప్స్. సో లూప్స్లో మనకి వైల్ లూప్ అనేది ఒకటి ఉంటుంది, ఫర్ లూప్ అనేది ఒకటి ఉంటుందండి. మరి కండిషన్స్కి లూప్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ఒక కండిషన్లో అంటే మనం ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెప్పుకున్నాం, కండిషన్ పాస్ అయింది అనుకోండి, కండిషన్ పాస్ అయితే మీకు ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందండి? హౌ మెనీ టైమ్స్ ద ఇఫ్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ వన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం, ఒక స్టూడెంట్కి 70 మార్క్స్ ఇచ్చాం. సో 70 మార్క్స్ ఇస్తే ఫస్ట్ కండిషన్ పాస్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ పాస్ అయితే మీకు ఈ ఫస్ట్ క్లాస్ అని ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి? ఇట్ ఈస్ ప్రింటింగ్ ద ఫస్ట్ క్లాస్ ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారే ప్రింట్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్లో మీకు కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ద బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ఓన్లీ ఫర్ వన్ టైం. బట్ వైల్ లూప్లో కానీ లేదా ఫర్ లూప్లో కానీ అలా కాదండి. దాన్ని లూప్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే, సో అక్కడ కూడా మనకు కండిషన్ ఉంటుంది, వైల్లో కానీ లేదా ఫర్లో కానీ కండిషన్ ఉంటుంది. బట్ ఆ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. The loop is continuously executing for multiple times. So when the condition is failure, a condition fail అయ్యేటప్పుడు it will come out. Condition fail అయ్యేటప్పుడే అది బయటకు వస్తుంది. సో ఆ కండిషన్ పాస్లో ఉన్నంత వరకు మీకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఒక వైల్ లూప్ రాస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ వైల్ లూప్. సో వైల్ లూప్లో కండిషన్ ఏం తీసుకుంటున్నా అంటే, వైల్ ద ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 10. ఎక్స్ వాల్యూ 10 కన్నా చిన్నదై ఉండాలి. ఎక్స్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 10. మనకి ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా, ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. అంటే ప్రజెంట్ మనకి ఎక్స్లో 1 ఇచ్చానండి, కండిషన్ పాస్ అయ్యి కదండి. సో 1 ఈజ్ లెస్ దాన్ 10. 1 అనేది 10 కన్నా చిన్నది. ఎస్, కరెక్టేనండి. 1 ఈజ్ లెస్ దాన్ 10. లోపలికి వెళ్ళి ఈ లూప్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందండి. సో ఆ ఎక్స్ అలా మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది. అంటే 1 అనేది అలా కంటిన్యూగా మీకు చూడండి, ఒకసారి రన్ చేద్దాం. ఏం జరుగుతుందంటే, ఇంకా అది అలా 1 చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 1 అనేది ఇంకా ఆగదండి. లూప్ ఇది అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. దెర్ ఈజ్ నో స్టాప్. ఇంక దీని స్టాపింగ్ అనేది ఉండదండి. సో లూప్ లోపలికి వెళ్ళిపోయి అలా లూప్ రిపీటేషన్ జరుగుతూనే ఉంటుంది. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, లోపల మనం ఏం చేద్దాం అంటే, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే లూప్ రిపీట్ అయిన ప్రతిసారి ఎక్స్ వాల్యూని +1 చేయమని చెప్తున్నాను అండి. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. ఇప్పుడు రన్ చేస్తే ఇనీషియల్గా మీకు ఎక్స్ వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఇనీషియల్లీ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 1. ఫస్ట్ టైం మీకు ఎక్స్ వాల్యూ 1 ప్రింట్ అవుతుందండి, పైన 1. తర్వాత ఎక్స్ ప్లస్ 1 అంటే ఏమవుతుందండి, 2. తర్వాత అండి 3, తర్వాత 4. అలా మీకు ఎంతవరకు ప్రింట్ అయిందండి, 9 వరకు ప్రింట్ అయింది. సో 9 ప్రింట్ అయిన తర్వాత 9 + 1 అంటే 10 అవుతుంది. 9 + 1 ఈజ్ నథింగ్ బట్ 10. సో 10 ఈజ్ లెస్ దాన్ 10. రాంగ్ కదండి. 10 ఈజ్ లెస్ దాన్ 10 అంటే రాంగ్. సో ఇట్ విల్ కమ్ అవుట్, బయటకు వచ్చేస్తుంది. అలా కాదండి, మాకు 10 కూడా ప్రింట్ అవ్వాలి, ఏం చేద్దాం? సో ఇంక్లూడింగ్ 10 మీకు ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అండి, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇంక్లూడింగ్ 10 కూడా మనకు ప్రింట్ అవుతుందండి. సో 10 ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రింటింగ్ ద 10, so it will go with 10 + 1, 11. So it will check the 11 is less than or equal to 10. 11 is less than or equal to 10. So condition fail అవుతుంది. So whenever the condition is failure, ఎప్పుడైతే మీకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో it will come out. లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే వైల్ లూప్ లోనే మీకు కండిషన్ ఉంటుందండి, ఇఫ్ లో కూడా కండిషన్ ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటండి, ఇఫ్లో మీకు కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ ఇఫ్ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అదే మీకు వైల్ లూప్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అది లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ద లూప్ ఈస్ కంటిన్యూస్లీ ఎగ్జిక్యూటింగ్. లూప్ అనేది కంటిన్యూ మీకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది.
టిల్ ద కండిషన్ పాస్. ఆ కండిషన్ పాస్లో ఉన్నంత వరకు మీకు లూప్ రిపీట్ అవుతుంది. సో వెన్ ఎవర్ ద కండిషన్ ఇస్ ఫెయిల్యూర్, ఎప్పుడైతే మన కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో, సో దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్. దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అవుట్. అప్పుడు మాత్రమే అది లూప్లోంచి బయటకు వస్తుందండి, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే. ఓకే, సో అలా కాదండి మధ్యలో లూప్ని బ్రేక్ చేయాలి. ఎస్, మీరు కావాల్సిన లూప్ని బ్రేక్ చేయొచ్చు. లూప్ని బ్రేక్ చేయడం కోసం వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ బ్రేక్. వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ బ్రేక్. బ్రేక్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది, మనం ఫ్యూచర్లో చూస్తామండి. బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మేబీ మనం మండే క్లాస్లో చూద్దాం. సో మండే క్లాస్లో వీఆర్ గోయింగ్ టు సీ వైల్ లూప్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను లిటిల్ బిట్, అండ్ ఫర్ లూప్ కోసం కూడా మాట్లాడుకుందాం. అండ్ బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం మండే క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఆఫ్టర్ దిస్ కండిషన్స్ అండ్ లూప్స్, ఈ కండిషన్స్ లూప్స్ కంప్లీట్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ ద ప్యాటర్న్స్. మనం ప్యాటర్న్స్ అనేది ఒకటి మాట్లాడుకోబోతున్నాం అండి. సో ఎందుకంటే మెయిన్ ఫర్ లాజిక్ థింకింగ్, అంటే లాజిక్ని ఎలా డెవలప్ చేయాలి అనేది మనకి ప్యాటర్న్స్లో, నేను మల్టిపుల్ ఫర్ లూప్స్ ఎలా రాయాలి, సో లూప్ లోపల లూప్ ఎలా రాయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ప్యాటర్న్స్లో వస్తుంది. సో నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ఫర్ ఎల్స్ అంటే ఏంటి, వైల్ ఎల్స్ అంటే ఏంటి, అంటే ఓన్లీ ఇఫ్లోనే ఎల్స్ కాదండి, ఫర్కి కూడా ఎల్స్ ఉంటుంది, వైల్కి కూడా ఎల్స్ ఉంటుంది. సో ఫర్ ఎల్స్, వైల్ ఎల్స్, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఫ్యూచర్లో చూద్దాం. సో ఈ బేసిక్స్ అన్ని అయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ ఒకసారి వెబ్ డ్రైవర్లో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి ఎలా హెల్ప్ అవుతుంది, సెలీనియం వెబ్ డ్రైవర్లో ఈ కాన్సెప్ట్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయి అనేది కూడా మనం నెక్స్ట్ వీక్లో, మేబీ నెక్స్ట్ వీక్లో మనకి పైథాన్ బేసిక్స్ అని చెప్పుకొని ఆఫ్టర్ దట్ మనం వీటన్నిటిని వెబ్ డ్రైవర్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దామండి. ఓకే, సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో సీ యూ ఆన్ మండే మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇంట్లో ఒకసారి ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.